Malachi chapter 1 and verse 1. మలాకీ మొదటి అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు పూజనీయుడవైన మా దేవా, పరలోకపు రాజా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు మీ పోలికలో మీ స్వరూపమందు సృష్టించి మేము పాపములో పడి నశించుచుండగా వెదికి రక్షించి మీ కృపయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు నిత్య జీవాన్ని దయచేసినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సంఘముగా స్థాపించినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు. అండ్ ఈ ప్రభు దినమందు మేమందరము కూడా ప్రభువా నిన్ను స్మరించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను సన్మానించుటకు, ఆరాధించుటకు, ప్రేమించుటకు, నీ నామమున పరిచర్య చేయుటకు మాకు ఇచ్చిన ధన్యత కొరకు మీకే కృతజ్ఞతలు. మీ వాక్యము మీ ఆత్మ ద్వారా మాకు బోధింపబడుతుండగా మేము బలపరచబడి మా భక్తిలో ఎదిగి ఫలించి వర్ధిల్లునట్లు చేయమని, ఆటంకములను దూరపరచమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో వినండి, భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మరి కొంతకాలంగా నేను ప్రార్థన చేస్తున్నాను, మరలా దేవుడి యొక్క వాక్యములో ఒక గ్రంథమును వచనం వెంబడి వచనము మనము ధ్యానము చేయాలని, ఆ యొక్క ఎక్స్పాజిషన్లోనికి మరలా మనము వెళ్ళాలని. మరి నా ఎదుట 2 గ్రంథాలు ఉండినవి, ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. సో నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడి యొక్క ఆమోదము మరి యొక్క పాత నిబంధన గ్రంథానికి లభించింది. సో మొదట మలాకీ అనేటువంటి ఈ గ్రంథాన్ని గురించి మనము కొన్ని వారాలు వచనం వెంబడి వచనమును ధ్యానిస్తాం. సో మలాకీలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అండ్ మలాకీ వచనం వెంబడి వచనం, లేకపోతే ఇంగ్లీష్లో మాలకాయి వర్స్ బై వర్స్. అంశం ఏంటంటే ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య భారము, దేవుని వాక్య భారము. ఈరోజు మన సందేశము పరిచయము అండ్ ప్రారంభ వచనముతో కూడి ఉంటుంది. సో జాగ్రత్తగా మనము దాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకోబడిన యెహోవా వాక్కు. తెలుగు బైబిల్లో ఆ ప్రకారం మనకి రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు ఇజ్రాయెల్ బై మలాకీ, లేకపోతే మాలకాయ్. ద బర్డన్ అనేటువంటి పదము తెలుగులో మనకి అనువాదములో కనబడదు. అది కాసేపు అయిన తర్వాత నేను మీకు చెప్తాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలుగా వారు విభజించబడ్డారు. అండ్ వారిలో చిన్న ప్రవక్తలుగా ఎంచబడినటువంటి వారిలో చివరి ప్రవక్త మలాకీ ప్రవక్త. తెలుగులో అతన్ని మలాకీ అని పిలుస్తాము, ఇంగ్లీష్లో మాలకాయ్ అని పిలుస్తాము, హీబ్రూలో మలాఖీ అని ఒత్తిపట్టి వారు పిలుస్తారు. సో ఈయన పాత నిబంధనలో చివరి ప్రవక్తగా, చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా చాలా చురుకైనటువంటి ప్రవక్తగా, దేవుడి సత్యమును దేవుడి ప్రజలకు చెప్పాల్సిన రీతిలో సూటిగా చెప్పినటువంటి ప్రవక్తగా, నిస్వార్థముతో ఆయన సేవ చేసినటువంటి ప్రవక్తగా మనకు కనబడతాడు. ఆయన యొక్క గ్రంథములో పాత నిబంధనకి సంబంధించినటువంటి సత్య సారాంశం అంతా కూడా సంక్షిప్తముగా, అంటే సమరైజ్డ్ ఫామ్లో మనకి కనబడుతుంది. సో ఆయన ప్రాథమికంగా ఏం చెప్తున్నాడు ప్రజలకి? దేవుడి యొక్క స్వభావం ఏంటో చెప్తాడు, దేవుడి యొక్క సంకల్పం ఏంటో చెప్తాడు, దేవుడి సేవను దేవుడు ఏ ప్రకారము చేయాలని నియమించాడో చెప్తాడు. అండ్ ముఖ్యంగా ఆయన దేవుడికి ఆయన ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి నిబంధన గురించి నేర్పిస్తాడు. దేవుడు వారితో నిబంధన చేశాడు, వారు దేవుడితో నిబంధన చేశారు. సో దేవుడు వారి యొక్క నిబంధనను ఎంత నమ్మకంగా కొనసాగిస్తాడో, ఎప్పుడు కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయడో, అదే ప్రకారం వీరు కూడా దేవుడితో చేసినటువంటి నిబంధన నమ్మకంగా కొనసాగించాలి. ఆ నిబంధనను వీరు వమ్ము చేయకూడదు, నమ్మక ద్రోహము చేయకూడదు అనేది ఒకటి. సో కవనెంట్ విత్ గాడ్, దేవుడితో ఉన్నటువంటి నిబంధన. రెండవది కవనెంట్ విత్ వన్ అనదర్,
వారు ఒకరితో ఒకరు చేసినటువంటి నిబంధన. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము ఒక కవనెంట్ కమ్యూనిటీ, ఒక నిబంధన జనాంగము. అలా వారు జీవించుటకు దేవుడి చేత నియమించబడ్డారు. సో మలాకీలో మనకి ప్రాముఖ్యంగా కనబడేటువంటి మేజర్ హెడ్స్ ఏంటి? 5 ఒక్కొక్క మాటలో చెప్తాను. తర్వాత వచనం వెంబడి వచనం మనం వెళ్ళినప్పుడు వాటిని మనము విపులంగా నేర్చుకుంటాం. ఇది యూదులకి సంబంధించింది, ఇశ్రాయేలీలకు సంబంధించింది కనుక ఇది జ్యూయిష్ ఇన్ నేచర్ ప్రాథమికంగా. అంటే యూదులకి సంబంధించింది మొదట, తర్వాత ఇది క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. మొదటిది మిషన్, దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్ష్యము. రెండవది మినిస్ట్రీ, దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్య. మూడవది మ్యారేజ్, దేవుడు వారిలో పెట్టినటువంటి వివాహ వ్యవస్థ. నాలుగవది మనీ, దేవుడు వారి చేతుల్లో పెట్టినటువంటి ధనము. ఐదవది మెస్సాయా, దేవుడు వారి కొరకు నియమించి పంపినటువంటి మెస్సియా. సో ఈ 5 విషయాలు కూడా ఈ యొక్క 4 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. దీంతో పాటు దేవుడు తన స్వకీయ సాంపాద్యమైనటువంటి ఇశ్రాయేలీలతో ఎట్లా వ్యవహరిస్తున్నాడో అండ్ లోకంలో ఉన్నటువంటి అన్యులందరితో కూడా సార్వభౌముడిగా ఎట్లా వ్యవహరిస్తాడో, ఎలా కనికరము చూపుతాడో, ఎలా కార్యము చేస్తాడో, ఎవరి మీద కాఠిన్యము చూపి తీర్పు తీర్చి శిక్షకు పంపిస్తాడో, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. సో మలాకీ అనేది పాత నిబంధన ముగింపులో చివరిలో మనకి బైబిల్లో కనబడుతుంది. దాని తర్వాత మీరు పేజ్ తిప్పితే మీకు అక్కడ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన క్రొత్త నిబంధన అని కనబడుతుంది. మత్తయి ప్రారంభం అవుతుంది. సో ఇదొక ట్రాన్సిషన్ని మనకి చూపిస్తోంది. పాత నిబంధన కాలం అయింది, కొత్త నిబంధన కాలం మొదలవుతోంది. మధ్యలో మలాకీ తర్వాత ఒక గ్యాప్ ఉంది. దాదాపు 400 సంవత్సరాలు మరో ప్రవక్తను దేవుడు పంపలేదు, మరో పలుకు దేవుడు తన ప్రజలతో మాట్లాడలేదు. అండ్ ఈ మలాకీలో ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా సమరైజ్ చేయబడి ఉందని చెప్పాను కదా, సంక్షిప్తంగా ఉందని చెప్పాను కదా. పాత నిబంధనలో ఇతర చోట్ల ఏమి రాయబడిందో అది ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ వచనాల్లోకి వచ్చినప్పుడు దాన్ని నేను మీకు చెప్తాను. కానీ 5 మాటల్లో చెప్పాలి అంటే ద సెలెక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ బై గాడ్, దేవుడు ఇశ్రాయేలును ఏ ప్రకారం ఎన్నుకున్నాడు అనేది. ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అగెయిన్స్ట్ గాడ్, దేవుడికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు చేసినటువంటి అతిక్రమం ఏంటో. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద మెస్సాయా, మెస్సియా యొక్క ప్రత్యక్షత. ద ట్రిబ్యులేషన్ అపాన్ ద నేషన్స్, దేశముల మీదకి వచ్చేటువంటి మహాశ్రమ. ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అట్ లాస్ట్, చివరిలో ఇశ్రాయేలు పవిత్రీకరణ లేక శుద్ధి చేయబడుట. ఈ ప్రకారం దీంట్లో మనకి కనబడుతుంది. సో దాంట్లో మీరు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కూడా తీసుకోవచ్చు. దేవుడు క్రీస్తునందు మనల్ని ఎట్లా సెలెక్ట్ చేశాడు, ఎలెక్ట్ చేశాడు. అండ్ మనందరం కూడా దేవాది దేవుడికి, జీవము గల అద్వితీయ దేవుడికి వ్యతిరేకంగా ఏ ప్రకారము అతిక్రమములు చేశాము. మన కొరకే రక్షకుడైనటువంటి మెస్సియా ఎట్లా ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము శ్రమల నుండి తప్పించబడతాం. విశ్వాసం ఉంచని దేశాలు మహాశ్రమల పాలవుతాయి, నాశనానికి పోతాయి. అండ్ మనం కూడా రక్షించబడ్డాము, పరిశుద్ధులమని పిలువబడుతున్నాము, పరిశుద్ధ సంఘంలో భాగమై ఉన్నాము, పరిశుద్ధ లేఖనాలతో పోషింపబడుతున్నాము, పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డాము. అయినా కూడా మనలో 100% పరిశుద్ధత లేదు. మనలో పాపాలు ఉన్నాయి, మనలో కల్మషాలు ఉన్నాయి, మనలో మరి రకరకాలైనటువంటి దేవుడు మెచ్చనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. వాటన్నింటి నుండి మనల్ని ఎట్లా ఆయన శుద్ధి చేసి వాటి నుండి వేరు చేస్తాడో మనందరికీ కూడా నిరంతరము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను ఎప్పుడు స్టడీ చేసినప్పుడు, ఎక్స్పోజిషన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంత చెప్తాను. దీని గురించి కూడా చాలా చెప్పొచ్చు, కానీ కొంతే చెప్దాం అనుకుంటున్నాను. మొదటిది ఆథర్. ఆథర్ అంటే గ్రంథకర్త. ఈ మలాకీని ఎవరు రచించారు, ఎవరి ద్వారా దేవుడు దీన్ని రాయించాడు. మనకు 1వ వచనంలోనే ఉంది, మలాకీ ద్వారా పలుకోబడిన యెహోవా వాక్కు అని. సో మలాకీ లేకపోతే మేలకై, దాని యొక్క సింపుల్ అర్థం ఏంటంటే మై మెసెంజర్, నా దూత అని దాని యొక్క అర్థం. మై మెసెంజర్, నా దూత. మెసెంజర్ అంటే మనందరికీ తెలుసు, వర్తమానమును తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి, ఒకరి తరపున ఇంకొకరికి వార్తను మోసుకుని వచ్చేటువంటి వ్యక్తిని మెసెంజర్ అంటారు. ఆఫీసుల్లో ఇప్పటికి కూడా మెసెంజర్లు ఉంటారు. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి మెసేజ్లు పాస్ ఆన్ చేస్తుంటారు. సో ఈయన దేవుడి తరపున దేవుడి ప్రజలకు మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి, లేకపోతే మల్టిపుల్ మెసేజెస్
పాస్ ఆన్ చేయడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. కాకపోతే బైబిల్ స్కాలర్స్ మధ్యలో ఒక అభిప్రాయ భేదం ఉంది. మలాఖీ అనేటువంటి పేరు కేవలం ఒక పేరు మాత్రం ఇవ్వబడింది. అది పర్సనల్ నేమ్ అయి ఉండకపోవచ్చు, ఒక వ్యక్తి పేరు అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో పేరుకు సంబంధించినటువంటి అంశము కనబడట్లేదు. అది ఒక డెసిగ్నేషన్ని సూచిస్తోంది, అంటే ఒక హోదాని సూచిస్తోంది. మెసెంజర్ అంటే ఇతడు వర్తమానికుడు, లేకపోతే వార్తాహరుడు, వార్తను మోసుకొచ్చేటువంటి వాడు. సో ఒక వ్యక్తికి ఇట్లాంటి పేరు పెట్టరు కదా. సో ఇది ఒక ఎనానిమస్ డెసిగ్నేషన్, అజ్ఞాతపూర్వకమైనటువంటి హోదా, పర్సనల్ నేమ్ కాదు అని కొంతమంది అన్నారు. అండ్ వారు అట్లా చెప్పడానికి గల ఇంకో కారణం ఏంటంటే అతని తండ్రి పేరేంటో తెలియదు, అతడి యొక్క వంశస్థుల పేర్లేంటో తెలియదు, అతడి యొక్క నేటివ్ ప్లేస్ ఏంటి, అతడి స్వగ్రామము స్వస్థలం ఏంటో తెలియదు. మలాఖీ గురించి బైబిల్లో ఇంకొక చోట ఏ వివరము రాయబడలేదు. సో అందుకని కొంతమంది అట్లా అన్నారు. అండ్ యూదుల యొక్క ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించిన టార్గమ్ అనేది ఓల్డ్ టెస్టమెంట్ యొక్క పారాఫ్రేస్డ్ అరమైక్ వర్షన్. దాంట్లో రాబైలు ఇట్లా రాశారు, మలాఖీ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, దాని యొక్క అర్థము దూత అని. అండ్ ఇది కేవలము ఎజ్రా అనేటువంటి ఒక దేవుడి సేవకుడిని సూచిస్తూ ఇవ్వబడింది. సో వారి ఉద్దేశంలో మలాఖీ అంటే ఎజ్రా. కానీ దీనికి పెద్ద సపోర్ట్ లేదు, మిగతా స్కాలర్స్ అందరూ దాన్ని అంగీకరించలేదు. ఎన్నో కారణాలు ఇవ్వబడ్డాయి, వాటిల్లోనికి నేను వెళ్ళట్లేదు. కాకపోతే మనము మలాఖీని చదివినప్పుడు మీరు మరలా చదివితే, రకరకాల కోణాల నుండి చదివితే, బైబిల్ చదవాల్సిన రీతిలో చదివితే, ప్రతి వారం ఇక్కడ బైబిల్ మనం చదువుతాం, కానీ చదవాల్సిన రీతిలో చదివేవారు 1% కూడా లేరు. మీ పాస్టర్గా మీకు చెప్తున్నాను. బైబిల్ చదవాల్సిన విధానం ఒకటి ఉంది, రీతి ఒకటి ఉంది. అది మీరు నేర్చుకుంటూ పోతే మంచిది. అండ్ మీరు ఇంకొక మనవి కూడా చేస్తున్నాను, అక్కడ మీకోసం పెద్ద బైబిల్ పెట్టాం. మీ బైబిల్ తెచ్చి పెద్ద బైబిల్ మీద పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఈ పెద్ద బైబిల్ కొన్నదే, 5,000 పెట్టి కొన్నదే, అక్కడ పెట్టిందే మీరు దీంట్లో నుండి చదవడానికి. సో దీంట్లో నుండి చదవండి. అండ్ బైబిల్ ఎట్లా చదవాలో ప్రాక్టీస్ చేయండి, చాలా మేలు పొందుతాం. సో మలాఖీని మనం జాగ్రత్తగా చదివినప్పుడు, చదవాల్సిన రీతిలో చదివినప్పుడు, ఆయన వంశం గురించి, ఆయన కుటుంబం గురించి, గ్రామం గురించి, ప్రాంతం గురించి వివరాలు లేకపోయినా కూడా ఒకటి అర్థమైపోతుంది, ఇతడు ఒక వ్యక్తి. ఈజ్ అ పర్సన్, రియల్ పర్సన్, నిజమైనటువంటి వ్యక్తి, దేవుడి యొక్క ప్రవక్త. అండ్ ఆ ప్రవక్తని దేవుడు పిలిచాడు, నియమించాడు, వాడుకున్నాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే మలాఖీ గాడ్స్ మెసెంజర్. మన అధునాతన భాషలో చెప్పాలంటే మలాఖీ ఈజ్ గాడ్స్ మిషనరీ, దేవుడి యొక్క సేవకుడు, దేవుడి యొక్క బోధకుడు, లేకపోతే వర్తమానికుడు అని మనం చెప్పచ్చు. ఆ ప్రకారము పాత నిబంధనలో కొంతమంది దేవుడి యొక్క వర్తమానికులుగా ఉండేవారు. కానీ న్యూ టెస్టమెంట్లో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుడి యొక్క మెసెంజరే. మనమందరము కూడా ఒక మెసేజ్ని మోసుకుపోయేటువంటి వారం. క్రిస్టియన్ అయిన వెనువెంటనే, బాప్తిస్మం పొందిన వెనువెంటనే, మనము సాక్ష్యం మొదలుపెట్టిన వెనువెంటనే మనం మర్చిపోకుండా మన హృదయంలో ముద్ర వేయబడాల్సినటువంటి విషయం ఏంటంటే ఐఎమ్ ఏ మెసెంజర్, ఐ హ్యావ్ ఎ మెసేజ్ టు క్యారీ టు దిస్ మెస్సీ వరల్డ్. ఈ యొక్క అస్తవ్యస్తమైనటువంటి లోకానికి నేను మోసుకుపోవాల్సినటువంటి ఒక సందేశం ఉంది. అండ్ ఆ సందేశము నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త. నేను చరిత్ర విద్యార్థిని, మీకు తెలుసు. చరిత్ర గురించి ఎక్కువ చెప్తాను, నిజ వాస్తవ విషయాలు చెప్తాను. సో ఆండ్రూ హల్ ఫుట్ అనేటువంటి ఒక నేవల్ కమోడోర్ ఉండేవాడు. సియామ్ అనేటువంటి దేశంలో ఆయన యొక్క నేవీ, అంటే ఆయన యొక్క ఓడ ఉన్నప్పుడు ఆ ఓడ మీదికి ఆ దేశపు రాజును వారు ఆహ్వానించారు. సో దేశపు రాజుతో పాటు కొంతమంది గనులు వచ్చారు. వారందరూ ఓడ మీద ఏర్పాటు చేయబడినటువంటి విందులో పాల్గొంటున్నప్పుడు ఈయన ఆండ్రూ హల్ ఆయన ఏం చేశాడు, అందరూ భోజన బల్ల దగ్గర కూర్చున్న తర్వాత రాజుగారు ముఖ్య అతిథిగా ఉన్నారు. కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడితో చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తే అందరూ భోజనం చేస్తారని. అప్పుడు రాజు సర్ప్రైజ్గా, అంటే ఆశ్చర్యపోయి అడిగాడు, మీరేంటి క్రైస్తవ మిషనరీలాగా ప్రార్థన చేస్తే భోజనం చేస్తారు అంటున్నారు అన్నప్పుడు ఆండ్రూ హల్ ఫుట్ అన్నాడు, బికాజ్ ఐఎమ్ ఏ మిషనరీ. ఎందుకంటే నేను ఒక మిషనరీని. రాజుకు ఆయన మిషనరీ అని తెలియదు. రాజుకు ఆయన ఒక నేవల్ కమోడోర్, అంటే నేవీ అధికారి అని మాత్రమే తెలుసు.
కానీ ఆండ్రూ హల్ ఒక నేవీ అధికారిగా గొప్ప హోదాలో పనిలో ఉన్నప్పటికీ ఆయన యొక్క హృదయంతరంగాల్లో ఆయన దేవుడి యొక్క మిషనరీ, దేవుడి యొక్క మెసెంజర్ అనేది మర్చిపోలేదు. సో మలాకి అనేది మనం చూసినప్పుడు దూత అని దాని యొక్క అర్థము, మెసెంజర్ అని దాని యొక్క అర్థము. ఆయన పేరును దేవుడు మనకి బయట పెట్టలేదు, అండ్ మలాకి కూడా ఎక్కడ బయట పెట్టుకునేటువంటి ప్రయత్నము చేయలేదు. ఆయన నేరుగా దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పడానికి మాత్రమే తన జీవితాన్ని వినియోగించాడు. ఇది చాలా మంచి లక్షణము. మనము దేవుడి గురించి మాట్లాడితే చాలా మేలు, ఇతరులకి రక్షణ రూపాంతరము కలుగుతాయి. అండ్ ఈ రోజుల్లో ఇట్లాంటి సేవకులు మనకి చాలా తక్కువ. మలాకి అన్నోన్గా ఉన్నాడు, కానీ ద మెసేజ్ ఆఫ్ గాడ్ వాజ్ మేడ్ నోన్ టు ఆల్. దేవుడి యొక్క సందేశము అందరికీ కూడా ప్రస్ఫుటముగా తెలుపబడింది. అండ్ ఈ రోజున చాలామంది పేరు మోసే ప్రయత్నము చేసేటువంటి ప్రపంచ క్రైస్తవ సేవకులుగా ఎంచబడుతున్నటువంటి వారి దగ్గర మెసేజ్ లేదు. ఆ మ్యాన్ యొక్క పేరు మోగుతోంది, ఆ ఉమెన్ యొక్క పేరు మారు మోగుతోంది, కానీ వారి దగ్గర లైఫ్ గివింగ్, లైఫ్ సేవింగ్, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మెసేజ్ లేదు. వారందరూ కూడా దేవుడి మెసెంజర్లు కారు అని ఇట్టే తెలిసిపోవాలి మీకు. ఇతడు దేవుడి చేత పంపబడ్డాడు అంటే ఇతడి దగ్గర దేవుడి వాక్యం ఉండాలి, అతని హృదయంలో ఉండాలి, అతడి నోట్లో ఉండాలి, అతడి యొక్క సందేశంలో దేవుడే మనకు కనబడాలి, వినబడాలి. అతడు కనబడకూడదు. ఓల్డ్ టెస్టిమెంట్లో మలాకి ఒక దూత సందేశాన్ని ఇచ్చాడు. న్యూ టెస్టిమెంట్లో 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఇంకొక ప్రవక్తను లేపాడు. కొత్త నిబంధనలో పాత నిబంధనకి సంబంధించిన చివరి ప్రవక్త, ఆయన పేరు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన ఏమంటాడు, నేను కేవలం ఒక స్వరాన్ని. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రాఫెట్ మెసెంజర్, న్యూ టెస్టిమెంట్లో ప్రాఫెట్ వాయిస్. దే హ్యావ్ నో పర్సనల్ రికగ్నిషన్. వారికి వ్యక్తిగత గుర్తింపును వారు తెచ్చిపెట్టుకోవడానికి వారు ప్రయత్నము చేయనే లేదు. అండ్ ఈ రోజున ఎంతోమంది చాలా మరి చౌకగా ప్రాఫెట్ అనే పేరు పెట్టేసుకుంటున్నారు. ఆఫ్రికా దేశంలో నేను చూస్తాను, మా యొక్క పాస్టర్స్ మీటింగ్లో మరి నేను ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే దాంట్లో అందరూ ప్రాఫెట్లే, అందరూ బిషప్లే, అందరూ అపాస్తల్లే, నేను ఒక్కడే బ్రదర్ని. కానీ నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అండ్ ప్రాఫిట్ అనేది ఎంత చీప్ వర్డ్ అయిపోయిందంటే దాని యొక్క మీనింగ్ ఏంటో తెలియదు, దాని యొక్క స్పెల్లింగ్ ఏంటో తెలియదు. ప్రాఫిట్ అని ఎవడంటే వాడు పిలుచుకోకూడదు, ఎవడంటే వాడు ఆ బిరుదును పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడిస్తే, దేవుడు ఆ వ్యక్తికి అట్లాంటి హోదానిస్తే, అట్లాంటి ఆధిక్యాన్ని ఇస్తే తప్ప వారు తీసుకోకూడదు. యాక్చువల్గా దేవుడు ఎవరినైనా నేను నిన్ను ప్రాఫిట్గా చేస్తానంటే వారు వెనక్కి జంకాలి. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ని మీరు చూస్తే వారు ఎంతగా దేవుడి కొరకు భరించారో, ఎంతగా బాధలు అనుభవించారో, ఎన్ని రకాలుగా వారు కష్టాల పాలయ్యారో, నష్టాల పాలయ్యారో మీరు తెలుసుకుంటే నోబడీ వాంట్స్ టు బికమ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్ యెషయాతో దేవుడు చెప్తాడు, యెషయా గ్రంథం 20వ అధ్యాయం తర్వాత మీరు చదవండి 4 వచనాలు. యెషయాతో అంటాడు, వీరికి ఒక సూచనగా, వీరికి ఒక సాదృశ్యముగా నీవు నీ యొక్క వస్త్రములన్నింటినీ విప్పేసాయి, నీ కాళ్లకున్న జోళ్లను తీసేసాయి, నీవు నగ్నంగా 3 సంవత్సరాలు వీరి మధ్యలో తిరుగు. అదొక ప్రాఫిట్ పని. సేమ్ థింగ్ ఇప్పుడు మనము మన యొక్క కాలంలో దాన్ని మనము అప్లై చేయాలంటే ఒక ఫేమస్ పాస్టర్తో దేవుడు అంటున్నాడు, నీ చర్చిలో ఉన్నటువంటి 1000 మంది నాకు ఎందుకు ఉపయోగపడినటువంటి వ్యక్తులు కనుక నీ వారికి ఒక సూచనగా ఉండు, వారికి ఒక సాదృశ్యముగా ఉండు. నీ సూట్ ఇప్పు, నీ బూట్ ఇప్పు, నీ టై ఇప్పు, ఏమీ లేకుండా నీ చర్చిలో ప్రతినిత్యము ప్రతివారం వారికి న్యూడ్గా తిరుగుతూ కనబడు. వారికి చెంప మీద కొట్టినట్టు, గుండె మీద గుద్దినట్టు నా మెసేజ్వి నువ్వే అని చెప్తే ఎంతమంది పాస్టర్లా పనిచేస్తారు? డిఎల్ మూడీ రాశాడు ఆయన పుస్తకంలో, ఒకప్పుడు నేను మలాకి గ్రంథాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు నేను ఆయన కాలంలో పుట్టి ఉంటే ఎంత బాగుండు అనుకున్నాను. తర్వాత నేను బైబిల్ని జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, పాత నిబంధన ప్రవక్తల్ని చదువుతున్నప్పుడు వారి కాలంలో నేను పుట్టి ఉంటే వారిని ముఖాముఖిగా చూసేవాడిని కదా అని అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, దేవుడు ప్రవక్తను ఎప్పుడు పంపుతాడు, ఎందుకు పంపుతాడు? ఎప్పుడైతే యాజకులు చెడి పడిపోతారో, ఎప్పుడైతే దేవుని ప్రజలు దూరం అయిపోతారో, దిగజారుతారో, దౌర్భాగ్యులుగా మారుతారో, అట్లాంటి సమయాల్లో
అట్లాంటి స్థితిగతులను బాగు చేయడానికి దేవుడు ప్రవక్తల్ని పంపుతాడు. అంటే ఆ ఒక్కడొచ్చి అంతా బాగు చెయ్యాలి, అందరూ కూడా చెడిపోయారు, అమ్మ బాబోయ్ తెలియకుండా ప్రవక్తల కాలంలో ఉడదామనుకున్నాను, అందరూ చెడిన వారి మధ్యలో నేనుంటే నేను కూడా చనిపోతాను కదా, ఆ కోరికని నేను వదిలేశాను అన్నాడు. ఐ డు నాట్ వాంట్ టు బి బోర్న్ అండర్ ఎనీ ప్రాఫిట్. డిఎల్ మూడీ, a man with the message who turned masses to become disciples of Christ. రెండవది ఆడియన్స్. ఎవరికి రాశాడు? ఇశ్రాయేలీలను గూర్చి అని రాయబడింది అక్కడ. సో ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలు విభజించబడింది. ఇశ్రాయేలు యూదాలాగా నార్దర్న్ కింగ్డమ్ ఉత్తర రాష్ట్రము అండ్ సదర్న్ కింగ్డమ్ దక్షిణ రాష్ట్రము, దాంట్లో 12 గోత్రాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఇక్కడ ఎవరికి రాశాడో నేను చెప్తాను, కానీ ఇశ్రాయేలు దేశం అంతటికి ఇది ఇవ్వబడినటువంటి సందేశము. కొంతమంది ద లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇశ్రాయేల్ గోత్రాల్లో ఎన్ని గోత్రాలు పోయాయి? 10 గోత్రాలు పోయాయి, తప్పిపోయారు, వారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అట్లేమీ లేదు. బిబ్లికల్గా మీరు థియోలాజికల్గా మీరు చూస్తే ఒక గోత్రము ఇశ్రాయేలు గోత్రము తప్పిపోలేదు. కాబట్టి ఇది వెనక్కి బబులోని యొక్క చెరలో నుండి వెనక్కి తిరిగి వచ్చినటువంటి శేషం, రెమ్నెంట్ అంటారు. రెమ్నెంట్ అంటే ఇక్కడ బందీఖానాలో ఉన్నటువంటి వారికి దేవుడి వాక్యం వచ్చింది, ప్రవక్తలు మాట్లాడితే వారిలో అందరూ కాదు, కానీ కొందరు వెనక్కి వచ్చారు దేవుడి యొక్క మందిరం కొరకు, దేవుడి యొక్క పట్టణం కొరకు, దేవుడి పని చేయుట కొరకు. జకరియా అనేటువంటి ప్రవక్త మనకి మలాకి కన్నా ముందున్నాడు, అండ్ ఆయన కన్నా ముందు హగ్గాయి ప్రవక్త మనకు కనబడతాడు బైబిల్లో. సో జకర్యా, హగ్గాయి అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు వారి యొక్క సమయం తర్వాత 100 ఏళ్లకి ఎవరెవరైతే పాలస్తీనాకి ఇశ్రాయేలుకు వెనక్కి వచ్చారో చెరపట్టబడినటువంటి ప్రజలు, వారికి ఇది ప్రత్యేకంగా రాయబడింది. సో ఇప్పుడు ఈ యొక్క మందిరము తిరిగి కట్టబడింది. ప్రాకారములు, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారములు నిర్మించబడ్డాయి. మందిరమేమో ఆ యొక్క మరి జకర్యా, హగ్గాయిల ద్వారా, జెరుబాబేలు వారి ద్వారా, అండ్ ప్రాకారములు నెహెమ్యా ద్వారా తిరిగి దేవుడు వాటి స్థలంలో వాటిని పెట్టాడు. అవన్నీ ఉన్నప్పుడు ప్రజలు దేవుడు కోరినట్టు లేరు. అందుకే మనకి ఒక సామెత కూడా ఉంది, అంతా బాగుంటే మనం బాగుండమని. అంటే మనకు ఉండాల్సినంత ఆహారం ఉంటే, ఉండాల్సినంత ఐశ్వర్యం ఉంటే, ఉండాల్సినంత వస్త్రం ఉంటే, ఉండాల్సినంత గృహం ఉంటే, ఉండాల్సినంత అన్ని అవసరాలు తీరుతూ ఉంటే మనము చెడిపోతామన్నమాట. సో వీరు కూడా అట్లాగే మందిరము దేవుడు కట్టాలనుకున్నాడు, కట్టేశాడు. ప్రాకారాలు నిలపాలనుకున్నాడు, నిలిపేశాడు. దేశంలోనికి తిరిగి మమ్మల్ని తేవాలనుకున్నాడు, తెచ్చేశాడు. అంతా అయిపోయింది కదా, గాడ్స్ విల్ ఈజ్ పర్ఫెక్టెడ్, దేవుడి చిత్తం అయిపోయింది, ఇక ఏంటిలే అని మెల్లగా వారు ఉదాసీనతలోనికి వచ్చారు. ఉదాసీనత అంటే ఇక వారు ఆ పట్టుదలను విడిచిపెట్టారు, ఆ రోషాన్ని తగ్గించేశారు, ఆ నిష్టను వారు పక్కనకి నెట్టేశారు. సో ఏమవుతుంది? నులివెచ్చనిగా అయిపోయారు. సో మనము కత్తిని వాడుతూ ఉంటే కొంత సమయం తర్వాత దాని కట్టింగ్ ఎడ్జ్ పోతుంది చూడండి, పదును పోతుంది చూడండి. అందుకనే కసాయోడు కోసే ముందు ఎప్పుడు కత్తిని రుద్దుతూ ఉంటాడు. వాడిని చూసినప్పుడల్లా నేను క్రైస్తవుడినే గుర్తు చేసుకుంటాను. ప్రతి వారము దేవుడు క్రైస్తవుడిని చర్చికి ఎందుకు తెస్తాడంటే మేము వాడు మా చేతిలో కత్తి, మీరు మమ్మల్ని కాపరి అనుకుంటారో కసాయి అనుకుంటారో నాకేం ప్రాబ్లం లేదు, నేను రెండు కూడా. సో అట్లా అయిపోయారనమాట. వారిలో ఉన్నటువంటి అగ్ని పోయింది, వారిలో ఉన్నటువంటి తృష్ణ పోయింది. వారు పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయట్లేదు, బాహాటంగా పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయట్లేదు, కానీ ఒక మోస్తారు మనుషులు అయిపోయారు. మీడియాక్రిటీ అంటారు చూడండి, అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఆ టైప్ అయిపోయారు. అండ్ అట్లాంటి వారికి ఈయన ద్వారా దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు. ఒకప్పుడు దేవుడు అంటే విపరీతమైన భక్తి ఉండేది, దేవుడి కొరకు ఎంతో రోషం ఉండేది, త్యాగము చేసేవారు, ఆధ్యాత్మికంగా వారిని వారు పెంపొందించుకునేవారు. కానీ ఇప్పుడు నైతికంగా ఆత్మీయంగా దిగజారడం మొదలుపెట్టారు, మెల్లగా దేవుడికి దూరం అవ్వడం మొదలుపెట్టారు. దేవుడి యొక్క నామము ఘనపరచబడాలి అనేటువంటి ఆలోచన వదిలేశారు. దేవుడి మందిరం గురించి వారికి మనస్సు లేదు. సో దానివల్ల ఏమైంది? వారు నమ్మక ద్రోహులైపోయారు, అంతా ఆచారం అయిపోయింది, భక్తిహీనత పెరిగింది, అవినీతి పెరిగింది, ధన వ్యామోహం పెరిగింది, లోక సంబంధమైనటువంటి పనులు చేయడం మొదలుపెట్టారు.
వారి స్థితి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందో మీరు తెలుసుకోవాలంటే రాసుకోండి, తర్వాత చూసుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2 సంఘాల గురించి యేసుప్రభు చెప్పారు. ఒక సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ప్రకటన 3:7వ వచనం నుండి 13వ వచనం వరకు ఫిలదెల్ఫియా సంఘంలో తప్పు పట్టడు. ఫిలదెల్ఫియా సంఘము చాలా శ్రేష్టమైనది. ఫిలదెల్ఫియా సంఘానికి శక్తి తక్కువ, కానీ దానికి గొప్ప ద్వారాన్ని తీసి పెడుతున్నానని ప్రభు చెప్తాడు. సో వీరు మొదట ఫిలదెల్ఫియా సంఘంలాగా ఉన్నారు వెనక్కి వచ్చినప్పుడు, కానీ త్వరలోనే వీరు ఫిలదెల్ఫియా స్టేజ్ నుండి లవదికియా సంఘ స్థితికి వచ్చేసారు. లవదికియా ఎట్లా అయిపోయిందో మనందరికీ తెలుసు. 3వ అధ్యాయం 14 నుండి 22వ వచనం వరకు. సో ఈ రోజున మనము క్రైస్తవ సంఘాలను ఎక్కువగా ఎక్కడ పెట్టాలి అంటే మలాకి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్లాగా, లేకపోతే లవదికియా సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లాగా అని మనము చెప్పక తప్పదు. సో ఆ స్థితిలో వారిని ఆయన మేల్కొల్పాల్సి వచ్చింది. మీరు తర్వాత నెహెమ్యా 13వ అధ్యాయం చదవండి. నెహెమ్యా 13వ అధ్యాయంలో ఏ ఏ పాపములను నెహెమ్యా ఖండిస్తాడో, వేటిని బట్టి ప్రజల్ని ఆయన తప్పుదిద్దుతాడో, అవే పాపములను మలాకి ఇక్కడ మరలా ఎత్తి చూపాల్సి వచ్చింది, వాటిని సరి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ మలాకి గ్రంథంలో మనకి ఎక్కువ తప్పు చేసినటువంటి వ్యక్తులుగా ఎవరు కనబడతారంటే యాజకులు, ప్రీస్ట్స్, దేవుడి సేవకులు. దేవుడి సేవకులు సరిగ్గా లేకపోతే సేవ సరిగ్గా ఉండదు. అక్కడికి వచ్చేటువంటి దేవుడి ప్రజలు సరిగ్గా ఉండరు. దేవుడి యొక్క సంఘాల్లో కాపరులు సరిగ్గా ఉండకపోతే, పెద్దలు సరిగ్గా ఉండకపోతే సంఘస్థులు సరిగ్గా ఉండరు. అందుకే మనం నిరంతరము పాస్టర్ల కొరకు ప్రార్థన చేస్తాం. వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి, వారు ప్రార్థనా పరులుగా ఉండాలి, వారు ప్రభు వాక్యమును మాత్రమే ప్రకటించే వారిగా ఉండాలి అని. సో వీరు సేవకులు, యాజకులు చెడిపోయారు కనుక వ్యభిచారం వచ్చింది, విడాకులు వచ్చాయి, ప్రతి విధమైనటువంటి అబద్ధములు లోపలికి వచ్చాయి, మోసాలు వచ్చాయి, అండ్ ఇక మాంత్రిక శక్తులు, ఇతర విషయాలన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి. ఇంకోటి హిస్టారికల్గా మీకు చెప్పాలంటే 400 years సైలెంట్ ఇయర్స్ అంటాం మలాకి తర్వాత మాథ్యూ వరకు. అండ్ ఈ 400 సంవత్సరాల్లో దేవుడి యొక్క మాట వినబడట్లేదు కనుక ఈ 400 సంవత్సరాల్లో ఆత్మీయత దిగజారింది, ఆచారం పెరిగిపోయింది, సాంప్రదాయం పెరిగిపోయింది. అండ్ ఆ టైంలోనే ఫారసీజం, పరిసయత్వం, శాడ్యూసిజం, సద్దుకయ్యుల యొక్క తత్వం, ఈ రెండు కూడా బాహాటంగా ఇశ్రాయేలులో మొలిచాయి, పెరిగాయి. మొక్కై వంగంది మానై వంగున అన్నట్టు అవి అట్లా మరి పెద్ద ఊడలుగా మారిపోయి వృక్షాలైపోయాయి. వాటిని తొలగించడం ఇప్పటికి కూడా కష్టమే. ఏ కాలంలో రాయబడింది? ఏజ్ రిటర్న్. ఈ మలాకి ద్వారా పలుకోబడినటువంటి యెహోవా వాక్కు ఏ కాలంలో రాయబడింది? స్కాలర్స్ మధ్యలో అది ఎప్పుడు విభేదమే. ఎక్కువ మంది 450 BC నుండి 400 BC వరకు, క్రీస్తు పూర్వం 450 నుండి 400 వరకు అని అంటారు. ఒక ప్రముఖ స్కాలర్ అయితే ప్రిసైజ్ డేట్ అని 396 BC అంటాడు, 396వ సంవత్సరంలో అని అంటాడు. సో ఎగ్జాక్ట్గా మనకి డేట్, ఇయర్ తెలియదు, కానీ ఆ టైంలో అని మాత్రం మనం చెప్తాము. 430 నుండి 400 వరకు BC ఆ టైంలో, ఎందుకంటే దాని తర్వాత 400 years గ్యాప్ ఉంది. ఎయిమ్, దేని కొరకు ఇది రాయబడింది? ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలుకోబడిన యెహోవా వాక్కు. సో మెయిన్ మెసేజ్ ఏంటి అని అంటే, మలాకి ఇచ్చేటువంటి మెయిన్ మెసేజ్ ఏంటంటే రెండు సత్యాలు. ఒకటి ద లవ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ప్రేమ. రెండు ద లూక్ వార్మ్నెస్ ఆఫ్ ఇస్రాయల్, ఇస్రాయల్లో ఉన్నటువంటి నులివెచ్చనితనం. సో దేవుడు వారిని అంతగా ప్రేమించిన వారు దేవుడిని అంతగా ప్రేమించలేదు, వారు నులివెచ్చని మనుషులుగా ఉన్నారు. మరలా వారికి దేవుడి యొక్క ఔన్నత్యం ఏంటో తెలియక కాదు, వారికి దేవుడు పరిశుద్ధుడు అని తెలుసు, దేవుడు పూజార్హుడు అని తెలుసు, దేవుడు ప్రేమాస్వరూపుడు, ఆయన్ని వారు ప్రేమించాలని తెలుసు, దేవుడి పరిచర్య చేయాలని తెలుసు. వారు దేవుడిని సమీపించినప్పుడు వారి యొక్క ఆరాధన యథార్థమైనదిగా ఉండాలని, వారు చేసిన నిబంధనకు వారు దేవుడితో ఒకరితో నమ్మకంగా ఉండాలని, వారి విశ్వాసం పెరగాలని, ఇతరులకు అది మాదిరిగా ఉండాలని వారికి తెలుసు. తెలిసి చెప్పజేయడం. నాకు అసలు యేసుప్రభు గురించే తెలియదు, నేను ఎప్పుడు బైబిల్ని చూడలేదు, బైబిల్ని చదవలేదు, బైబిల్ బోధిస్తే వినలేదు, ఆ కేటగిరీ ఒక టైపు. వారికి ఏమీ తెలియదు, ఇగ్నరెంట్. కానీ నేను యేసుప్రభు సువార్త విన్నాను, నేను ఆయన్ని ఒప్పుకున్నాను,
నేను ఆయన నామమున బాప్తిజం పొందాను, ఆయన సంఘంలో చర్చ్ మెంబర్ని అయ్యాను, బైబిల్ కొన్నాను, 4 కొన్నాను, తిప్పాను, చదివాను, నోట్స్ రాశాను, విన్నాను, ఇతరులతో కూడా దాని గురించి డిబేట్లు పెట్టాను, కానీ నేను ఆయన కోరినట్టు లేను అంటే ఎంత దౌర్భాగ్యం అది. సో వీరికి పైకి భక్తి గల వారి వలె ఉన్నారు అన్న వేషం ఉంది, కానీ భక్తి కలిగిన వారికి ఉండాల్సిన ఫలము లేదు. వీరివన్నీ రిలీజియస్ యాక్టివిటీస్, మతపరమైనటువంటి కార్యకలాపాలు. మనలో కూడా చాలామందికి మతపరమైనటువంటి కార్యకలాపాలు. ఉదయం నేను ఇంత సమయం ప్రార్థన చేస్తాను, రిలీజియస్ యాక్టివిటీ. నేను రోజు ఇంత సమయం బైబిల్ చదువుతాను, రిలీజియస్ యాక్టివిటీ. నేను ప్రతి వారం చర్చ్కి వస్తాను, రిలీజియస్ యాక్టివిటీ. నా ఆఫరింగ్ ఎవ్రీ మంత్ ఇస్తాను, రిలీజియస్ యాక్టివిటీ. స్పెషల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తాను, రిలీజియస్ యాక్టివిటీ. దే ఆల్ క్యాన్ బి రిలీజియస్ యాక్టివిటీస్ వితౌట్ ఎనీ మీనింగ్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుడి ఎదుట వాటికి అర్థం లేకుండా మతపరమైన కార్యకలాపాలుగా ఉంటాయి. అదే అనుకో రియల్ అఫెక్షన్తో చేసామనుకో, ఎవ్రీడే ఐ ప్రే అవుట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ గాడ్, దేవుడి మీద నా హృదయము ప్రేమతో ఉప్పొంగి నేను ఆయన ముఖాన్ని చూడకుండా లోకాన్ని ఎదుర్కోను అని ప్రార్థన చేస్తే, నా దేవుడి యొక్క నోట నుండి విడువబడిన ప్రతి జీవపు మాట వినకుండా నేను బ్రతకజాలను అని బైబిల్ చదివితే, ప్రతి సండే సంఘముల మధ్యలో సజీవుడు సంచారం చేస్తున్నాడు, ఆయన నన్ను తాకాలి, నేను ఆయన్ని తాకాలి అనే ఉద్దేశంతో నీవు వస్తే, అట్లా నీవు దేవుడి కొరకు బ్రతికితే అది రియల్ ఎఫెక్షన్. సో ఇప్పుడు నేను ఈ మెసేజ్ ఇస్తుండగానే మీరు మీ యొక్క లైఫ్ని పరీక్ష చేసుకోవచ్చు. మీది రిలీజియస్ యాక్టివిటీ, మీరు ఒక రిలీజియస్ హిపోక్రిట్, లేకపోతే మీరు ఒక రియల్ అఫెక్షనేట్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఏంటో మీకే చాలా ఈజీగా నేను చెప్పేసాను. 3rd క్లాస్ పిల్లోడికి కూడా అర్థం అవుతుంది. మీరు 3rd క్లాస్ మనుషులు అయితే అర్థం కాదు. అట్లా అంటాడు మా ప్రీచర్ మమ్మల్ని. మలాకీలో చెప్తాను మీకు ఎట్లా అంటాడో. అసలు మలాకీ ఏంటి, మేమేంటి, మేమందరం మామూలు మనుషులము, ఈరోజు ఉండి రేపు పోతాం. అసలు దేవుడు ఏ లాంగ్వేజ్ వాడతాడో బైబిల్ మీరు చదివితే అసలు మీరు ఇది నా దేవుడేనా ఇట్లా మాట్లాడేది అనుకుంటారు. చూపిస్తాను, దీంట్లోనే మలాకీలోనే మనకి రాబోయే రోజుల్లో ఉంటాయి. సో దేవుడు వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క వైఖరి, ఆరాధన పట్ల వారికి ఉన్న వైఖరిని కరెక్ట్ చేస్తున్నాడు, అండ్ సేవ పట్ల వారికి ఉన్నటువంటి వైఖరిని కరెక్ట్ చేస్తున్నాడు, దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి యాటిట్యూడ్ని అండ్ దేవుడి పేరట వారు చేసే యాక్షన్స్ని కరెక్ట్ చేస్తున్నాడు. సో దీంట్లో డిస్ప్యూటేషన్ అంటారు. డిస్ప్యూటేషన్ అంటే ఒక వాదం. దేవుడు ఒక వాదాన్ని వారి ముందు పెడతాడు, వారు తిరిగి వాదిస్తారు, దేవుడు వారికి జవాబిస్తాడు. అట్లాంటివి దీంట్లో మనకి 6 కనబడతాయి ప్రాముఖ్యంగా, 6 డిస్ప్యూటేషన్స్. దాన్ని థియాలజీలో ఏమంటారంటే హార్టాటోరీ డిస్కోర్స్ అంటారు. అంటే ఒక విషయాన్ని సూటిగా చెప్పడము, జవాబు అడగడము, దాని తర్వాత మరలా దాన్ని ఏ ప్రకారము చేయాలో వారిని హెచ్చరించడం. సో 3 రకాలుగా దేవుడు చూపిస్తాడు. సిచ్యువేషన్, మీ పరిస్థితి ఇది. కమాండ్, నా ఆజ్ఞ ఇది. మోటివేషన్, ఇదిగో నా ప్రేరేపణ. మీ పరిస్థితి బాగులేదు, నా ఆజ్ఞ, మీ పరిస్థితి బాగు చేసుకోండి. అండ్ ఇది నా ప్రేరేపణ, మీ పరిస్థితి బాగు చేసుకోవడానికి నేను చేసే సహాయం. సో దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా గొప్పవాడు, మన వైపు ఉన్నవాడు. కానీ మనల్ని తన వైపు తన వలె మార్చుకునేంత వరకు ఆయన ఊరుకోడు, ఆయనకి సెంటిమెంట్ లేదు. సో కవనెంట్ బ్లెస్సింగ్, కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్ మీదే ఆధారపడి ఉంటుంది. నిబంధన దీవెన, నిబంధన నమ్మకత్వం, విశ్వసనీయత మీదే ఆధారపడి ఉంటుంది. అప్లికేషన్, 5వది రాసుకునేవారు అప్లికేషన్, మనం ఎట్లా అన్వయించుకోవాలి. ఇక్కడ ప్రపంచ ప్రముఖ బైబిల్ స్కాలర్, బైబిల్ టీచర్ జి క్యాంబెల్ మార్గన్ ఏమి రాశారో దీని మీద అదే ఒక చిన్న పారాగ్రాఫ్. ఆయన రాసిందే నేను నేరుగా కోట్ చేస్తున్నాను. ఆయన కన్నా ఇక బాగా ఎవరు చెప్పలేరు. సో జి క్యాంబెల్ మార్గన్ మలాకీ కాలంలో ఉన్నటువంటి ప్రజల్ని, తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన క్రైస్తవ కాలంలోనికి తీసుకురాబడినటువంటి ప్రజలతో పోలుస్తాడు. సో వారిలో ఉన్నటువంటి పొరపాట్లు క్రైస్తవుల్లో ఉన్నాయి, వారిలో ఉన్న అహంకారపు ఆత్మ క్రైస్తవుల్లో ప్రస్తుతం ఉన్నాయి అంటాడు. అండ్ ఇట్లా చెప్తాడు ఆయన, ఈ ప్రజలు నేరుగా దేవుడికి వ్యతిరేకులుగా తిరుగుబాటు చేయలేదు, ఈ ప్రజలు దేవుడికి కానుకలు ఇవ్వము అని కూడా అనలేదు. కాకపోతే ఈ ప్రజలు ఏమనుకున్నారంటే, మేమెప్పుడు దేవుడికి కానుకలు తెచ్చి ఇస్తూనే ఉన్నాం కదా, మేము దేవుడికి నమ్మకమైన వారమే కదా.
వీరి భాష, మేము నీకు నమ్మకముగా ఉండము దేవా అని ఆయన వారి మీద మోపిన కాడిని కింద పారవేయడం కాదు. వీరి భాష మందిరపు భాష. వీరి భాష ఏంటంటే, మేము ఆరాధన చేస్తున్నాం కదా, మేము అర్పణలు ఇస్తున్నాం కదా, మేము నిన్ను సంతోష పెడుతున్నాం కదా. కానీ వీరికి అర్థం అవ్వట్లేదు, వీరు ఆరాధన చేసినప్పుడు దేవుడికి ఆయాసం కలుగుతోందని, వీరు అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు వీరి మీద దొంగతనం మోపుతున్నాడని. అండ్ దేవుడు అంటాడు ఇక్కడ, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టచ్చు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అని అంటాడే అని వీరు వాపోతున్నారు. సో బేసికల్లీ వీరికి బాహ్యపరమైనటువంటివి అన్నీ ఉన్నాయి, కానీ ఆంతరంగికంగా వారికి దేవుడితో ఉండాల్సినటువంటి సంబంధము లేదు. పైన వారు పరిశుద్ధులుగానే కనబడుతున్నారు, కానీ వారి యొక్క గుణములో ఏ మార్పు లేదు. దేవుడి యొక్క వ్యక్తిత్వం వారి గుణాల్లో లేదు. ఈ రోజున క్రిస్టియన్ సమాజంలో కూడా, ఇక్కడ మధ్యలో నేను ఆ కోట్ నాపి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, క్రైస్తవ సమాజంలో కూడా సాల్వేషన్ ఉందేమో కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అండ్ సాల్వేషన్ తర్వాత ఎక్కువ కాలం ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే సాల్వేషన్ క్వశ్చనబుల్ అయిపోతుంది. ఎందుకంటే ఎవడైతే యేసుక్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, అది తిరుగులేని సత్యం. పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. సో నేను రక్షించబడి సంవత్సరం తర్వాత కూడా ఇంకా పాతవే నన్ను పట్టుకొని ఊగులాడుచుండెను, కొత్తవి లేనే లేవు అంటే నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి, నేను నిజంగా రక్షించబడ్డానా? కంటిన్యూ విత్ ద కొటేషన్. క్యాంబెల్ మార్గన్ అంటాడు, మాకు సత్యము తెలుసు, ఆ జ్ఞానం మాకుంది అని వారు విర్రవీగుచున్నారు. కాకపోతే వారికి తెలిసినటువంటి దైవ జ్ఞానము యాంత్రికంగా సాంకేతిక పరంగానే తెలుసు. ఆ జ్ఞానము వారి హృదయముల్లో తిష్ట వేసుకోలేదు, ఆ జ్ఞానము వారి గుణములను మార్చలేదు, ఆ జ్ఞానము వారి జీవితాలను నిర్దేశించుటలేదు, ఆ జ్ఞానం వారి యొక్క అంతరంగ స్వభావమును ప్రభావితము చేయలేదు. వారు దేవుడి ఎదుట, ఆయన కన్నుల ఎదుట ఆయన చిత్తం ప్రకారము లేరు. సో మలాకి కాలంలో వారు ఎట్లాగో ఈ కాలంలో క్రైస్తవులు ఎట్లాగో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎండ్ ఆఫ్ కోట్. సో మలాకిలో మనకేం కనబడుతుందంటే, ఆయన పాస్ట్ గురించి, దేవుడి యొక్క గతము, ఆయన చేసిన కార్యములు, ప్రస్తుతము ఆయన చేసిన కార్యములు, భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యములను గురించి వీరిని హెచ్చరిస్తాడు. ఇశ్రాయేలుతో అంటాడు, మీరు మీ యొక్క నిబంధనను నూతపరుచుకోండి, మీరు నిరీక్షణను తిరిగి పునఃస్థాపించుకోండి, అండ్ మీరు నిబంధన విషయంలో నమ్మకస్తులుగా ఉండుటకు తిరిగి పురికొల్పబడండి. మీరు తెలుగు బైబిల్ చూసినా, ఇంగ్లీష్ బైబిల్ చూసినా 4 అధ్యాయాల్లో మనకి వచనాలు వారు ఇచ్చారు కనుక మనకి 55 వచనాలు కనబడతాయి. 55 వర్సెస్ ఇన్ మలకి, లేకపోతే మేలకాయి. ఆ 55 వర్సెస్లో 47 ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్. 55 వచనాల్లో 47 నేరుగా దేవుడు నోరు తెరిచి పలికితే వచ్చాయి. సో ఎంత బలమైన పుస్తకమో చూడండి, ఎంత అవసరమైన గ్రంథమో చూడండి. అండ్ చాలామంది, ఒక పెద్ద సేవకుడు అన్నట్టు, చాలామంది సోకాల్డ్ సేవకులు క్రైస్తవులు మలాకిని మూలన పెడతారు అని. దేవుడే స్వయంగా 47 వచనాలు నేరుగా పలికిన ఆ యొక్క గ్రంథాన్ని, ఆయన యొక్క మాట, ఆయన స్వరము ప్రతి వచనంలో మనకి మారుమోగుతుంది. దాన్ని మనం మూలన పెట్టాం, మనము చాలా మేలు కోల్పోయాం. మలాకి చివరి మాట తెలుగులో 4వ అధ్యాయం 6వ వచనం తర్జుమా చేశారు, అనువాదం చేశారు కనుక ముందు పదం మరి వెనక పదం ముందుకొచ్చింది. దేశమును శపించకుండునట్లు అని ఉంటుంది అక్కడ. కానీ ఇంగ్లీష్లో, హీబ్రూలో మీరు చూస్తే ఆ చివరి వర్డ్ మేలకాయిలో ఈజ్ ఎ కర్స్, శాపము చివరి మాట. మిగతా ప్రవక్తలందరూ కూడా హోప్తో ముగించారు, నిరీక్షణతో ముగించారు. కానీ మలాకి తన యొక్క గ్రంథాన్ని శాపముతో ముగించాడు. దీనికి కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆయన దేన్నైతే శాపముతో ముగించాడో, మత్తయిలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి దాన్ని దీవెనతో ప్రారంభించాడు. సో ఓల్డ్ టెస్టిమెంట్ అంతా శాపం కింద ఉన్నప్పుడు, న్యూ టెస్టిమెంట్లో దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి దాన్ని దీవెనలోనికి నడిపించుట ప్రారంభించాడు. సో మలకి అనేది ఒక ఆణిముత్యం వంటి గ్రంథం, స్పష్టమైన గ్రంథం, సామాన్యమైన గ్రంథం, సూటిగా వచ్చేటువంటి గ్రంథం. సో నెక్స్ట్ మరి 7 వారాలు చెప్తానో 10 వారాలు చెప్తానో నాకు తెలీదు, ప్లాన్ నా ముందు లేదు. ఎవ్రీ వీక్ యాజ్ ఐ స్టడీ, యాజ్ గాడ్ గివ్స్ మీ ద మెసేజ్, ఐ విల్ ప్రీచ్. దేవుడు నాకు ఇచ్చిన రీతిలో
నేను చెప్తాను, ఎంతకాలం అయితే అంతకాలం జాగ్రత్తగా మనము గమనిద్దాం, దేవుడి వాక్యాన్ని శ్రద్ధాసక్తులతో విందాం అండ్ పరిపూర్ణ హృదయంతో పాటిద్దాం. సో ఇప్పుడు అది బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మొదటి వచనానికి వద్దాం. ద బర్డన్ ఆఫ్ ద వర్డ్, దేవుడి వాక్యము యొక్క భారం. ఇశ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలుకోబడిన యెహోవా వాక్కు. తెలుగులో ఆ మాటల్లో ఒక మాట దేవోక్తి అనేది మనకి కనిపించదు. మీరు హీబ్రూ బైబిల్ని తిప్పి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదివిన తెలుగులో ఇక్కడ 1లో దేవోక్తి అని కనబడుతుంది. జకరియా 12:1 చదివిన, ఫర్ ఎగ్జాంపుల్ జకరియా 12:1 నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. దేవోక్తి, ఇశ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. దేవోక్తి అంటే దేవుడి మాటే కదా. సో దేవోక్తి ఏంటి? ఇశ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్యం ఏంటి? మళ్ళా వాక్యం ఎందుకు? దేవోక్తి వాక్కు డబుల్ ఎందుకు, రిపీటెడ్గా ఎందుకు? ఎందుకంటే హీబ్రూలో అవి రెండు వేరు పదాలు. తెలుగులో కూడా వేరువేరుగా దేవోక్తి వాక్కు అన్నారు, కానీ మనకి అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకునేది దేవోక్తి అంటే ఆరకల్ ఆఫ్ గాడ్, దేవుడి ప్రకటన, దేవుడి యొక్క సత్య ప్రత్యక్షత. లేకపోతే వాక్కు అంటే ఆయన పలికినటువంటి మాట. కానీ హీబ్రూలో మసా, దబార్, యాహ్వే అనేటువంటి పదాలు 3 ఈ యొక్క మలాకీలో 1:1, జకరియా 9:1, జకరియా 12:1 మనకు కనబడుతుంది. సో ఈ మసా అనేటువంటి పదము, దాని యొక్క అర్థం ఏంటంటే బర్డన్, భారము, లోడ్, బరువు అని దాని అర్థం. ఓల్డ్ టైమ్, దాదాపు 1800-1900 ఇయర్స్ వరకు అందరూ పాతకాలపు బైబిల్ ట్రాన్స్లేటర్స్, ఓల్డ్ స్కాలర్స్ అందరూ కూడా దాన్ని బర్డన్ అనే తీసుకున్నారు, అట్లాగే రాశారు. కానీ న్యూ స్కాలర్షిప్ వచ్చింది చూడండి 19th-20th సెంచురీస్లో, వారు బర్డన్ అనేటువంటి పదమును ఆరకల్ అనే పదముతో రీప్లేస్ చేశారు. భారము అన్నదాన్ని తీసి దేవోక్తి అని పెట్టారు. అది కాంటెక్స్ట్కి కానీ, అక్కడ ఉన్నటువంటి మలాకీ లాంగ్వేజ్కి కానీ, కాంటెక్స్ట్కి కానీ సూట్ అవ్వదు. సో మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్గానే తీసుకుంటాం, బర్డన్ అనే తీసుకుంటాం, అంటే భారము. మసా అంటే భారము. అండ్ బైబిల్లో రకరకాల భారాల గురించి రాయబడింది, మీరు చదువుకోవచ్చు. నేను మీకు ఒక 3 వినిపిస్తాను, తద్వారా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారి మీరు నిర్గమాకాండము 23వ అధ్యాయం 5వ వచనం, ఎక్సడస్ 23:5లో ఇట్లా చదువుతారు. నేను చదువుతాను, మీరు వినండి, మీరు రాసుకోండి, తర్వాత మీరు స్టడీ చేసుకోండి. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి. సో నీ పగవాని యొక్క గాడిద, దాని మీద మోపబడిన బరువు కింద అది పడి ఉండుట నీవు చూసినప్పుడు నీవేం చేయాలి అనే దేవుడు చెప్తున్నాడు. సో గాడిద మీద ఉన్న బరువు గురించి ఈ వచనంలో మాట్లాడబడింది. సంఖ్యాకాండము 4:15 మీరు చూస్తే, నంబర్స్ 4:15 మీరు చూస్తే, పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయ రావలెను. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారం. సో కహాతీయులు, కోహతైట్స్, వీరు ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారాన్ని వారు తీసినప్పుడు, అంటే దాన్ని దించి ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి తీసుకుపోతున్నప్పుడు దాని యొక్క భారాన్ని వీరు మోస్తారు, దాన్ని మోసుకుపోతారు ఆ బరువుని. సో వీరు ఆ యొక్క ఫిజికల్ లోడ్ని తీసుకొని పోతున్నారు. సంఖ్యాకాండంలోనే 11వ అధ్యాయం 11వ వచనంలో, నంబర్స్ 11:11లో ఇట్లా ఉంటుంది. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. మోషే బాధతో దేవుడి దగ్గర వాపోతున్నాడు, ఈ జనులందరి భారము నా మీద పెట్టేవేంటి? వారి భారాన్ని నేను ఎట్లా భరిస్తాను? వారి భారం కింద నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలీదా? అక్కడే 11లోనే 17వ వచనం, నంబర్స్ 11:17లో, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకొండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. ఇవి దేవుడి మాటలు. నువ్వు ఒక్కడివి అందరి భారాన్ని భరించలేకపోతున్నాను అంటున్నావు కదా, నేను నీకు ఆ యొక్క బర్డన్ నుండి రిలీఫ్ని ఇస్తాను, దాంట్లో కొంత తీసి వారి మీద మోపుతాను అంటున్నాడు. సో ఇక్కడ మోషేది ఫిజికల్ బర్డన్ కాదు, ఫిజికల్ లోడ్ కాదు, కానీ అది ఒక స్పిరిచువల్ లోడ్ అండ్ సైకలాజికల్ బర్డన్ అన్నమాట. సో మోషేని దేవుడు అట్లా తర్వాత ఆదుకున్నాడు, సహాయము చేశాడు.
యెషయాలో ప్రవక్త 13వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు ఎన్నో దేశాలకు వ్యతిరేకంగా ఆయన తీర్పులు ప్రకటిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా 13వ అధ్యాయం 1లో ఇట్లా ఉంటుంది: ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఇక్కడ మళ్ళా దేవోక్తి మసా. ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే ఇది దేవుడు ఆ దేశస్తులకు వ్యతిరేకంగా ప్రకటించబోతున్నటువంటి తీర్పు. వారు చేసినటువంటి పాపిష్టి క్రియలకు దేవుడు వారిని ఎట్లా శిక్షించబోతున్నాడో దాని గురించి చెప్పబడుట. సో బర్డన్ అంటే దేవుడి యొక్క వాక్యమును నేను భరించాలి, ఆ బరువును నేను మోయాలి, దాన్ని ప్రకటించేంత వరకు ఆ బరువు దిగదు. సో మలాకి మీద ఉన్నటువంటి భారము అట్లాంటి భారం అన్నమాట. అంటే అందుకనే అతన్ని ఒక సోబర్ మైండెడ్ ప్రాఫిట్గా చేసింది. ఏ సేవకుడైనా కూడా సిల్లీగా ఉండడు, స్టూపిడ్గా అసలే ఉండకూడదు. ఎందుకంటే వాడు దేవుడి సేవకుడు, దేవుడి నోట నుండి వచ్చే జ్ఞాన వచనాలు వింటున్నాడు, సత్యముతో నింపబడుతున్నాడు, వాటినే ఇతరులకు బోధించే స్థితిని గతిని కలిగి ఉన్నాడు. కనుక ఏ సేవకుడు కూడా స్టూపిడ్గా ఉండొద్దు, సిల్లీగా ఉండొద్దు. కానీ ప్రతి సేవకుడు సోబర్గా ఉండాలి, అంటే గంభీరంగా ఉండాలి. అందరూ నవ్వుతుంటే ఏడ్చేవాడిగా ఉండాలి, అందరూ ఏడుస్తుంటే సంతోషముతో ఇదిగో మన దేవుడు మన నిరీక్షణ, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేవాడిగా ఉండాలి. సో ఎప్పుడు కూడా సేవకుడు కాంగ్రిగేషన్కి వేరుగానే ఉండాలి, ఉంటాడు కూడా. అడవిలో ఉండే జంతువులన్నీ ఒకవైపుకి వస్తాయి, సింహం ఒక్కటి ఒకవైపు ఉంటుంది కదా. అర్థం చేసుకోండి, ప్రాఫిట్స్ ఆర్ లైక్ లయన్స్ హూ వాక్ అలోన్. బైబిల్ ప్రాఫిట్స్ ఇప్పుడున్న ప్రాఫిట్లు కాదు. ఇప్పుడున్న ప్రాఫిట్లు గుంట నక్కలు. అండ్ నాకు బాధ కలిగించేది ఏంటంటే సో మెనీ క్రిస్టియన్స్, ఎంతో బైబిల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు కూడా ఫలానా వ్యక్తిని ప్రాఫిట్ సో అండ్ సో, ప్రాఫిట్ సో అండ్ సో అంటుంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఒక చోట ఇట్లా రాశాడు, 2 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనంలో. నిజ సేవకుడికి వారికి ఉండే భారం ఏంటో చెప్తాడు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. సో మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి అంటాడు. ఇక్కడ గ్రీకులో వేరే పదం వాడబడింది, కానీ సేమ్ బర్డన్ లేకపోతే హెవీనెస్, బరువు. ఆ బరువు ఏంటో ఆయన అక్కడే వేరే వేరే చోట్ల ఉన్నా కూడా అక్కడే ఒక మాట వాడతాడు. అది మీకు నేను చదువుతాను. 2 కొరింథీ 5:4, తెలుగులో 3-4 కలిసి ఉంటాయి. బరువు ఏంటో మనందరికీ అర్థమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే మనందరం అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం ఏదో ఒక లెవెల్లో. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. గుడారం అంటే బాడీ, ఈ టెంట్. మన శరీరము ఒక గుడారముతో పోల్చబడింది అక్కడ. సో ఈ టెంట్లో ఉన్నటువంటి మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. సో మీరు దేని భారం కింద నలిగి మూలుగుతున్నారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ వీరిది సేవా భారం, వీరిది దేవుడి యొక్క సందేశాన్ని దేవుడు ఇచ్చిన రీతిలో చెప్పమన్న తరహాలోనే ప్రజలకి వారు నచ్చినా మెచ్చినా మెచ్చకపోయినా చెప్పేటువంటి భారం. ఒక పోయం ఉంది, ఆ పోయంలో ఒక లెజెండరీ ట్రూత్ని వారు రాశారు. దేవుడు పక్షులను తయారు చేసినప్పుడు వాటికి చక్కని సౌందర్యాన్ని ఇచ్చాడు, వాటికి చక్కని స్వరాన్ని ఇచ్చాడు. కానీ మొదట్లో వాటికి రెక్కల్ని ఇవ్వలేదు, వింగ్స్ని ఇవ్వలేదు. సో వాటికి సౌందర్యం ఉంది, వాటికి ఆ యొక్క స్వరం ఉంది, కానీ అవి నేల మీదే ఉండేవి. సో ఒకరోజు దేవుడికి అనిపించిందంట, ఇవి నేల మీద ఎట్లా ఉంటాయి, ఇవి నింగిలో ఎగరాలి, కనుక వీటికి రెక్కల్నిద్దామని ఆ పక్షుల ఎదుట 2 రెక్కలు నేల మీద పెట్టి అన్నాడంట, వాటిని తీసుకోండి అండ్ మీరు చేయాల్సింది చేయొచ్చు అని. సో ఆ పక్షులు సరే దేవుడు చెప్పాడని చెప్పేసి 2 రెక్కలు తగిలించుకున్నాయి. కానీ వాటికి అవి ఇబ్బందిగా ఉన్నాయి, అటు ఇబ్బంది ఇటు ఇబ్బంది. సో అవి ఏం చేసేవంటే ఇట్లా పెట్టుకునేవంట, ముడుచుకుని పెట్టుకునేవి. కొంత సమయం తర్వాత ఎంతసేపు అని ఇట్లా పెట్టుకుందాం, బాధ అవుతుంది, అసౌకర్యంగా ఉందని చెప్పి ఇట్లా చాచాయి. ఇట్లా చాచేసరికి కొంచెం తేలికైనట్టు ఎగిరినట్టు అనిపించాయి. ఇంకా చాయగానే కింద గాలి వాటిని లేపేసరికి ఇదేదో బాగుందని ఇట్లా అన్నాయి. ఇట్లా అనగానే లేచిపోయాయి. సో అప్పుడు అవి ఫస్ట్ టైం గుర్తించాయి, మనము దేన్నైతే భారం అనుకున్నావో దేవుడు దాన్ని బ్లెస్సింగ్గా ఇచ్చాడు. నేల మీద ఉండే వాటిని
వాటితో నింగికి ఎగరేసాడు. సో ఈ సేవకులకి ఒక వైపున అంత భారం ఉన్న, ఇంకొక వైపున వారికి ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ ఫ్లయింగ్ క్లోజ్ టు గాడ్. దేవుడికి చాలా దగ్గరగా ఎగిరేటువంటి ప్రవక్తలుగా, దేవుడి యొక్క హృదయానికి చాలా సమీపంగా బతికేటువంటి సేవకులుగా వారు ఉంటారు. సో ఈ మలాకీకి ఉన్నటువంటి భారం ఏంటి, దాని గురించి కూడా కొంత మనం వినేసి ముగింపుకు వచ్చేద్దాం. ఆయనకున్నటువంటి భారం ఏంటంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య కొరకు నియమించబడ్డాడు. సమయం వృధా చేయకూడదు, కట్టు కథలు చెప్పకూడదు, సత్యమునకు మాత్రమే అతడు సమర్పితుడై ఉండాలి. దేవుడి యొక్క సేవ ఒక గొప్ప పని, ఒక పరిశుద్ధమైన పరిచర్య, మనుషుల జీవితాలతో ముడిపడి ఉంది, ప్రస్తుతంతో నిత్యత్వముతో ముడిపెట్టబడి ఉంది. కనుక అతనికి సేవ ఆట విడుపు కాదు. అండ్ మలాకీకి ఒకటి తెలుసు, ఈ రోజున చాలామంది సేవకులకి తెలియంది, మలాకీకి తెలిసింది ఏంటి అంటే దేవుడు తన సేవకుల హృదయముల్లో భారం పెడతాడు. దేవుడు తన సేవకుల తలలకు మరి ఫెదరున్న క్యాపులు పెట్టాడు. అందరూ నా యొక్క క్యాప్కి ఇంకో ఫెదర్ వచ్చింది, నేను బెస్ట్ పాస్టర్ ఆఫ్ ది ఇయర్, నేను హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, ప్రీచర్, పాస్టర్, సెలబ్రిటీ, ఫెదర్ ఆఫ్టర్ ఫెదర్, మెగా చర్చ్ పాస్టర్, 3 లక్షలు, 7 లక్షలు, 30 లక్షలు, ఫెదర్ ఫెదర్ ఫెదర్, నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. సో ఈ స్టేట్మెంట్ గమనించండి. దేవుడు తన సేవకుల తలలకు ఈకలు పెట్టాడు. దేవుడు తన సేవకుల యొక్క హృదయాల్లో భారం పెడతాడు. వారెప్పుడు మనుషుల ముందు మెరిసి మురిసి తర్వాత మురిగిపోయేటట్టు ఉండరు. వారెప్పుడు మనుషుల వెనకాల మౌనంగా దేవుడి కొరకు మొర్రబెట్టేటువంటి వారిగా ఉంటారు. ఒక బ్లాక్ ప్రీచర్ ఇట్లా అనేవాడు, నీవు నిజముగా నీ యొక్క గొర్రెలను ప్రేమిస్తే వాటిని కొరడాతో కొట్టు, అవి భరిస్తాయి. కానీ ఒకవేళ నీవు వాటిని నిజంగా ప్రేమించకపోతే వాటి మీద చెయ్యి కూడా వెయ్యొద్దు, అవి నీ చేతిని కొరుకుతాయి. సో మలాకీ ఏం చేశాడు? 2 విషయాలు. అండ్ మన కాలంలో ఏమి జరగాలని మనం ప్రార్థన చేయాలి, మనం ఏం చేయాలి? సో మలాకీ నమ్మకంగా చేసినటువంటి 2 విషయాలు. మొదటిది, ద బర్డెన్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ద వర్డ్. దేవుని వాక్యమును వాక్యముగా బోధించుటకు భారముతో ఆయన ఉన్నాడు. ఇది ప్రసంగికులకే తెలిసేటువంటి ఒక వ్యధ, అది కూడా అందరు ప్రసంగికులకు తెలియదు. ప్రసంగికుడు దేవుడి నోటి బోర. మనం ప్రార్థన చేస్తుంటాం, మా సేవకుడిని నోటి బూరగా వాడుకో, నోటి బూరగా వాడుకో. గమనించండి, దేవుడు చేతిలో పట్టుకొని నోటి దగ్గరికి తెచ్చాడంటే బూర పని అయిపోయినట్టే. ఎట్లా ఉంటుంది ఆ సంగతి? దేవుడి యొక్క బ్లాస్ట్, ఆయన యొక్క స్వరం ఎట్లా ఉంటుందో 29వ కీర్తన చదవండి. ఆ స్థితికి వచ్చే సేవకుడు చాలా చాలా మరి భరించాల్సి వస్తుంది. బైబిల్లో మనం చూసేది ఏంటో, ఒకప్పుడు దేవుడు నేరుగా ఆదాము అవ్వలతో మాట్లాడాడు. తర్వాత సీనాయి పర్వతం మీద నేరుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. తర్వాత నుండి ఇక దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ప్రవక్తల్ని ఎంపిక చేశాడు, ప్రవక్తల్ని పంపాడు. అంటే ఈ ప్రవక్తలందరూ కూడా ఏకాకులే, ఈ ప్రవక్తలందరూ కూడా ఒంటరివారే, ఈ ప్రవక్తలందరూ కూడా సమాజము చేత దేశము చేత చీకొట్టబడిన వారే, హింసించబడిన వారే. స్పర్జన్ ఏమంటాడో వినండి, స్పర్జన్ని కోట్ చేస్తున్నాను. మనుషుల ముందు నిలబడి దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి సందేశమును వారికి ప్రకటించుట, బోధించుట, తెలియపరచుట సామాన్య విషయమని మీరు అనుకుంటున్నారా? సులువైన పనని మీరు అనుకుంటున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఎవడైతే బోధ చేయుట, ప్రకటన చేయుట సులువు అనుకుంటాడో వాడు రేపు ఆ యొక్క గొప్ప దినమందు, అంటే దేవుడి యొక్క ఉగ్రత దినమందు వాడి యొక్క బోధ గురించి, ప్రసంగాల గురించి లెక్క చెప్పినప్పుడు వాడికి అసలు సంగతి అర్థమవుతుంది. నేనైతే ప్రసంగించుటకు మునుపు ఈ ప్రకారం ఆలోచిస్తాను. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి సత్యమును నా యొక్క మనసులో నుండి నేను వారి మనసులోనికి వేయక మునుపు ఆ సత్యమును సత్యముగానే చెప్పాలి. నేను దాన్ని ఎక్కడ కూడా మార్చి అబద్ధముగా చేయకూడదు. అంటే నేను నా యొక్క బోధ చేస్తున్నప్పుడు నేను బలహీనులను ప్రోత్సాహపరిచి బలవంతులను నీరుగార్చకూడదు. బట్ అట్ ద సేమ్ టైం నేను బలవంతుల భుజము తడుతూ బలహీనులను చితక తొక్కకూడదు. నేను దేవుడి కృప గురించి మాట్లాడినప్పుడు పాపము ఎక్కువ చేస్తే పర్వాలేదు, దేవుడు కృపామయుడు అనే సందేశం వారికి ఇవ్వకూడదు.
అండ్ నేను పాపాన్ని ఖండించినప్పుడు అమ్మ బాబోయ్ మనము అట్లా బతకగలం అనేసి వారు వెనక్కి దిగజారిపోకూడదు. ఒక సేవకుడి యొక్క దారి, ఇరుకు దారి, ఒక సేవకుడు కత్తి మీద సాము చేస్తున్నాడు కనుక నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను నడిపింపు, ప్రభువా నాకు దర్శనము అంటే మార్గదర్శిగా ఉండు, ప్రభువా నేను ఈ ఆత్మలకు నీ సత్యమును ఎలా చెప్పాలో ఆ జ్ఞానమును దయచేయి. అండ్ స్పర్జన్ ఇంకో మాట అంటాడు, అందుకనే అట్లాంటి సేవ చేసేటువంటి సేవకులు వారి టైం కన్నా ముందే వృద్ధులైపోతారు. అంటే వారి టైం కన్నా ముందే ఆ లోడ్ భరించలేక ఆరోగ్యం చెడి, వారికి 60 ఏళ్ళు లేవు, వారికి వయసు 45, కానీ 60 ఏళ్ళలాగా కనబడతారు. ఎందుకంటే అంత బర్డన్, అంత లోడ్, అంత తీవ్రత వారి మీద దేవుడు పెట్టాడు కనుక. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము మన యొక్క పాస్టర్లు, మన యొక్క సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఏ పని లేక ఈ పని చేస్తున్నారు కనుక మనం వారిని చాలా తేలికగా చూడొచ్చు, తీసుకోవచ్చని. కానే కాదు, వారు మీకు వెలుగునిచ్చి కరిగిపోయే కొవ్వొత్తులు. వారు వారి జీవితాలు మీ కొరకు ఆహుతి చేస్తున్నారు. మీరు దేవుడితో, సంఘముతో ఎట్లాంటి సంబంధం పెట్టుకున్నా, మీరు మీ పాస్టర్ని పట్టించుకోకపోయినా, కానీ మీ పాస్టర్ మీకోసం కాలిపోతున్నాడు మీ వెలుగులను మీకు అందించడానికి అనేది గుర్తుపెట్టుకోండి. రియల్ సర్వెంట్స్ అట్లా ఉంటారు. స్పర్జన్ అందుకే అట్లా రాశాడు. ఒక మాట బైబిల్ నుండే వినిపిస్తాను, ఉపేందర్ ఎందుకు, స్పర్జన్ ఎందుకు అని మీరు అనుకుంటే, ఇర్మియానైతే మనం ఎందుకు అనలేం. ఇర్మియా 20వ అధ్యాయము 9వ వచనం, జెరమయా 29, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. సో దేవుడి సేవకుడి పరిస్థితి ఎంత క్రిటికల్లో చూడండి. దేవుడు మెసేజ్ని ఇచ్చాడు, ఇక ఊరుకోనివ్వడు. చెప్పేంత వరకు, మెసేజ్ రిలీజ్ అయ్యేంత వరకు అది ఫైర్ ఇన్ ద బోన్స్, ఆ యొక్క ఎముకల్లో అగ్ని వంటిది. మనకి 103, 104 జ్వరం వస్తే మనం ఇట్లా ఊ అని ఇదైపోతుంటాం. సేవకులు అట్లా ఏమి అనరు, కానీ వారి యొక్క బోన్స్లో, వారి యొక్క ఫ్లెష్లో, వారి యొక్క హార్ట్లో, స్పిరిట్లో ద వర్డ్ ఈజ్ బర్నింగ్ లైక్ ఎ ఫైర్. కనుక వారు ఓరుస్తారు, వారు ఏడుస్తారు, వారు విసుకుతారు, వారు ఏడుస్తారు. ఎవరికి చెప్పలేరు, వాక్యం చెప్పేంత వరకు వారికి తప్పదు. ఒకసారి ఒక ప్రముఖ న్యూస్ పేపర్కి ఒకడు ఉత్తరం రాశాడు, మీ యొక్క న్యూస్ పేపర్లో మీరు ప్రతి సండే ఒక ఆయన చెప్పిన మెసేజ్ చేస్తున్నారు, అదంతా టైం వేస్ట్, స్పేస్ వేస్ట్. అసలు నేను నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు, 30 ఏళ్లకు పైగా నేను చర్చికి అటెండ్ అయ్యాను, రెగ్యులర్గా పోయాను, దాదాపు 3000 సందేశాలు విన్నాను. నాకు తెలిసి నన్ను ఒక్క సందేశము కూడా ప్రభావితము చేయలేదు. నన్ను అడిగితే సేవకుడు, పాస్టర్, ప్రీచర్ టైం వేస్ట్ చేస్తున్నాడు, అది మానుకొని ఇంకో పని చేసుకోవచ్చని ఒకడు ఉత్తరం రాశాడు ఎడిటోరియల్కి. ఎడిటర్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ముద్రించేశాడు నెక్స్ట్ ఎడిషన్లో. సో వెంటనే కొంతమందికి కోపం వచ్చింది, ఎందుకంటే వారికి సేవకుల విలువ తెలుసు. సో వారంతా రాస్తూ ఉన్నారు, కానీ ఎడిటర్కి దీనికి ధీటైన జవాబుగా ఇది నేను ముద్రించవచ్చు అనిపించలేదు. ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఒక ఆయన రాశాడు, అది మాత్రం ఎడిటర్కి నచ్చింది, దాన్ని దీని పక్కనే ముద్రించేశాడు. ఈయన రాసినటువంటి ఉత్తరం ఏంటో చూడండి. ప్రియా ఎడిటర్ గారు, నాకు పెళ్ళై 30 ఏళ్ళు అయింది. అండ్ నా భార్య వంట చేసినటువంటి భోజనమే చేశాను. దాదాపు 32,850 భోజనాలు, మీల్స్ ఇంట్లో బయట నేను చేశాను. అండ్ నేను ఏ పూట ఏం తిన్నానో నాకు ఒకటి కూడా గుర్తులేదు. కానీ నేను ఒకటైతే సత్యముగా చెప్పగలను, ఆ యొక్క భోజనాన్ని నేను తిని ఉండకపోతే నేను పోషణ కలిగి ఉండేవాడిని కాదు, నేను ఆరోగ్యము కలిగి ఉండేవాడిని కాదు, ఈ రోజున నేను సజీవుల లెక్కలో బతికి ఉండేవాడినే కాదు. నాకు అది ఏవి గుర్తులేవు. అయినా కూడా ఒకటి తెలుసు, అవి లేకపోతే నేను ఈ పాటికి ఆకలితో అలమట్టించి చచ్చి సమాధిలో ఉండేవాడిని. సిన్సియర్లీ యువర్స్ అని. సో ఆయన ఏం చెప్తున్నాడు, ఆ బోధకుడి యొక్క ప్రసంగాలు మనల్ని పోషించాయి, ఆ బోధకుడి యొక్క ప్రసంగాలు మనల్ని పరిశుద్ధపరిచాయి, ఆ బోధకుడి యొక్క ప్రసంగాలు మనల్ని పరిరక్షించాయి. రెండవది ముగిద్దాం, ద బర్డన్ ఆఫ్ కరెక్టింగ్ బై ద వర్డ్. ద బర్డన్ ఆఫ్ కరెక్టింగ్ బై ద వర్డ్, వాక్యము చేత మరి దేవుడి ప్రజలను సరిదిద్దుట. 2వ తిమోతి 4:2-5 వరకు న్యూ టెస్టిమెంట్లో ఇప్పుడు మన కాలంలో మనం ఎట్లా చూడొచ్చో చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు. తన సేవకుడైన తిమోతితో చెప్తున్నాడు, వాక్యమును ప్రకటించుము. సేవకుడు ఏం చెప్పాలి? వాక్యమును, దేవుడి యొక్క వాక్యమునే ప్రకటించాలి.
దానికోసం ఏం చేయాలి? సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సో ప్రసంగము అంటే ఒక ప్రసవము అంటాం. ప్రసంగము అంటే ప్రయాసము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సో ఇది బర్డన్ అనమాట. ఉపదేశించుట, ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట, కరెక్ట్ చేయుట, ఇదంతా కూడా సేవకుడి మీద దేవుడు పెట్టినటువంటి ఒక భారం, బర్డన్. ఎందుకు అనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. సో జనాలు ఎట్లా ఉంటారో చెప్పాడు. జనాలకి నీవు అవసరం లేదు, జనాలు నిన్ను లెక్క చేయరు, జనాలు నీ బోధ వినడానికి ఇష్టపడట్లేదు, జనాలకి దురద చెవులు ఉన్నాయి, జనాలకి స్వకీయ దురాశలు ఉన్నాయి, జనాలకు కావలసిన స్వకీయ బోధకులు దురాశపరులు ఉన్నారు, జనాలకి హితబోధొద్దు, జనాలు సత్యానికి చెవినివ్వట్లేదు, కల్పన కథల వైపు తిరిగారు, అయినా కూడా జనం కోరినట్టు బోధించొద్దు. ఇట్లాంటి జనానికి మీరేం బోధించాలి? ఇట్లాంటి జనానికి నీవు సువార్తికుని పని చేయుము. సువార్తికుడు ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు. వాక్యమును ప్రకటించు, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. వారు నిన్ను కాదన్నా కూడా, వారు నిన్ను తిరిగి ఇన్వైట్ చేయకపోయినా, వారు నీ యొక్క మెసేజ్ని వారు ఆఫ్ చేసేసినా నీవు వారికి అదే చెప్పు. సో ఇప్పుడు వినండి, ఫెయిత్ఫుల్ ప్రీచర్గా ఉందామా, ప్యాలటబుల్ ప్రీచర్గా ఉందామా? అంటే జనాలు ఇష్టపడి అబ్బా బోధ రుచిగా ఉందే, ఇంకొంచెం తిందాం అని నీ బోధ వారు బిస్కెట్లలాగా తిని మింగి మింగి ప్యాకెట్ ఖతం చేస్తారా? లేకపోతే నీ బోధ వాడి ముఖం మీద బడా 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 గుండె మీద దబా 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 కొడితే వద్దుర బాబోయ్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడని మూసేస్తారు. ప్రీచర్ ఎప్పుడు ప్యాలటబుల్గా ఉండొద్దు, ప్రీచర్ ఎప్పుడు ఫెయిత్ఫుల్గా ఉండాలి. అంటే బోధకుడు ఎప్పుడు మనకి రుచించకూడదు, బోధకుడు ఎప్పుడు మనకి నమ్మకమైన సేవకుడిగా సందేశం ఇచ్చేవాడిగా ఉండాలి. పేతురు ప్రసంగం అట్లా ఉండేది. వారు హృదయాల్లో గుచ్చబడ్డారు. ఎందుకంటే క్రీస్తు పోలిక వారిలోనికి తీసుకుని రావాలంటే ఆషామాషి విషయం కాదు. అంటే జనానికి వారి పాపం ఏంటో చెప్పుట సేవకుడికి సులువైన పని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్ నైజం ఏంటంటే అందరు నన్ను ఇష్టపడాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, ఎవరు నా ద్వారా నొచ్చుకోకూడదు, అందరు నన్ను గౌరవించాలి, అందరు నా దగ్గరికి వస్తూ ఉండాలి, ఇంకా ఇంకా ఇంటిమేట్గా నాతో ఉండాలి అనే కోరుకుంటారు. కానీ నేను వారి పాపమును వారికి బోధిస్తాను, వారి పాపమును వారి ఎదుట పెడతాను, వారి పాపమును బట్టి వారికి ఉపదేశం చేస్తాను, గద్దిస్తాను, బుద్ధి చెప్తాను, తప్పుదిద్దుతాను అంటే వారు నా దగ్గరికి రాకుండా పోతారు. మరి అప్పుడు నా సంగతి ఏంటి? మళ్ళా స్పర్జన్ ఏం చేశాడో ఒకటి చెప్తాను. ఆయన యొక్క దీంట్లో రాశాడు, జీతగాళ్ళు ఇతరులను వారి పాపములను బట్టి గద్దించరు, వారి తప్పేంటో వారికి ఎత్తి చూపరు జీతగాళ్ళు. కానీ నిజమైన దేవుడి సేవకులు తప్పకుండా నిర్మోహమాటంగా వారి తప్పేంటో చెప్తారు, వారి పాపం ఏంటో ఎత్తి చూపి వారికి దాంట్లో నుండి ఎట్లా బయటికి రావాలో నేర్పిస్తారు. సో ఒకసారి ఒక పెద్ద కాలనీలో ఒక నల్ల జాతీయుడు బోధకుడు ప్రముఖుడు ఉన్నాడు. అతడి యొక్క నల్ల జాతీయులు అందరూ అతన్ని ఇష్టపడేవారు. అతని యజమాని పిలిచాడు, ఇదిగో మీ యొక్క ఆ యొక్క కలర్డ్ బ్రదరన్ అంటే ఆ యొక్క మీ సహోదరులు నా యొక్క ఇంటి వెనకున్నటువంటి కోళ్లను దొంగిలిస్తున్నారు. వారు నీ మాట కాదనరు, వారు నీ మాటకు చాలా గౌరవం ఇస్తారు. సో ఈ వచ్చే ఆదివారం నీవు మీలో కొందరు కోళ్ళ దొంగలు ఉన్నారు, కోళ్ళు దొంగిలించడం మానండి. అండ్ మీకు ఎంత బుద్ధి లేదు, ఎంత ధైర్యం, నా యజమాని ఇంట్లోనే దొంగిలిస్తున్నారు, ఆయన నాకు చెప్పాడని మీరు వారికి చెప్పండి అంటే ఈయన చెప్పలేక మొహమాట పడిపోయాడు. నేను అట్లా చెప్తే వారందరి మీద చల్లనీళ్ళు కుమ్మరిచ్చినట్టు కాదా? సండే వచ్చింది పోయింది, ఆ సబ్జెక్ట్ ఈయన ఎత్తలేదు, చెప్పలేదు. నెక్స్ట్ సండే వచ్చింది పోయింది, ఆయన కోళ్ళ దొంగల గురించి మాట్లాడట్లేదు. సో యజమాని మరలా అడిగాడు, ఏంటి చెప్పింది నువ్వు చెప్పకపోతే వాళ్ళందరూ నా కోళ్ళు దొంగిలిస్తున్నారని నేను సాక్ష్యము రుజువుని ముందు పెట్టినా నువ్వు వారికి సత్యం చెప్పకపోతే నువ్వు వారికి ఏం సేవ చేస్తున్నావు, నువ్వు వారికి ఏం సహాయం చేస్తున్నావు, నువ్వు అసలు సేవకుడిగా ఉండడానికి అర్హుడవేనా అంటే కూడా అతడు మాత్రం ఇంకేదో సాకు చెప్పబోయాడు. సో దాన్ని చెప్పిన తర్వాత స్పర్జన్ అంటాడు, ఒకసారి నేను ఒక చోట ప్రసంగం చేస్తే ఒక ఆయన నేరుగా నా దగ్గరికి వచ్చి ముఖం అంతా చిట్టపట పెడుతూ, మీరు ఈరోజు చెప్పిన మెసేజ్ అంతా నాకే చెప్పారు, చాలా పర్సనల్గా చెప్పారు
అని అంటే నేను అతనితో చెప్పాను, సార్ దేవుడి వాక్యాన్ని దేవుడి సేవకుడు చెప్పినప్పుడు అది పర్సనల్గానే ఉంటుంది, అండ్ మీకు పర్సనల్గా అనిపించినందుకు నేను దానికి అపాలజైజ్ చేయట్లేదు, అంటే మీ దగ్గర నన్ను క్షమించమని అడగట్లేదు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, సూటిగా దేవుడు సేవకుడి ద్వారా మీతో మాట్లాడాడు, మీరు తగ్గాల్సింది, మీరు విరగొట్టబడాల్సింది, మీరు పశ్చాత్తాపంలోనికి రావాల్సింది. కానీ దానికి ఉల్టాగా మీరేంటి, అహము దెబ్బతిన్న ఒక డాష్ 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 ఎగిరినట్టు ఎగురుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కన్విక్షన్ అనేది నేను దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాను అని దేవుడి సేవకుడి ద్వారా నాతో చెప్పినప్పుడు నేను తగ్గి వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నేను ఒక బ్రోకెన్ బ్లెస్డ్ పర్సన్గా మారుతాను. లేకపోతే నేను నన్ను అంటున్నాడు, లేకపోతే నాకే చెప్తున్నాడు అని నేను విర్రవీగితే మాత్రము దేవుడు నన్ను విరిచేస్తాడు. అండ్ అప్పుడు ఆ ముక్కలు ఎవరు కూడా చేతుల్లో తీసుకొని వాటిని తిరిగి జోడించలేరు. వాక్యం విరిస్తే తిరిగి జోడించబడతాం, దేవుడు విరిచేస్తే ఇక జోడు అనేది ఉండదు. అండ్ స్పర్జనే కంటిన్యూ చేస్తూ అంటాడు, నేను ఒక ప్యూరిటన్ భక్తుడి ఇట్లా చెప్పడం విన్నాను. అండ్ ఆ ప్యూరిటన్ భక్తుడికి ఆయన సంఘ సభికుడు వచ్చి చెప్పాడు, మా మాస్టర్ ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తుంటే తిడుతున్నాడు, నీకేం పని పాట లేదా, నీ యజమానికి పని చేయకుండా చర్చికి వెళ్తావు అని చెప్పి నా ప్రభువుని దూషించాడు. సో ప్యూరిటన్ భక్తుడు అడిగాడు, మన ప్రభువుని దూషించాడు అంటే అవును దూషించాడు. సో ఇతడు వాడి పేరెత్తి వాడికి సండే మెసేజ్ అందరూ పోయి చెప్పేటట్టు చెప్పాడు. చెప్పినప్పుడు కొంతమంది వచ్చి అన్నారు, మీరు మా యజమాని పేరెత్తి ఆయన ఇట్లా అట్లా అని చెప్పేశారు, ఆయన బాధపడ్డా. అప్పుడు అన్నాడు, మీ యజమానికి పోయి చెప్పు, నీవు ఫస్ట్ నా యజమానిని బాధ పెట్టావు, నా యజమానిని బాధ పెట్టి నీకు బాధ లేకపోతే నీ యజమానిని బాధ పెట్టినందుకు నేను బొత్తిగా బాధపడ్డాను. సో అదొక క్రిస్టియన్గా, అదొక ప్రీచర్గా మనకు ఉండాలి. ఎవడైనా నా ప్రభువుని బాధ పెడితే నేను లోకమంతటిని బాధపడతాను, కానీ నేను ఎవరిని లెక్క చేయను. నా ప్రభువుతో మీరు ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తే నేను మిమ్మల్ని ఊరికే వదలను అనేది సేవకుడు ఇవ్వాల్సిన మెసేజ్. అప్పుడే నిజమైన సేవకుడు, అప్పుడే ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. నేనున్నది మీ వల్ల కాదు, మీరు నన్ను సృష్టించలేదు, మీరు నన్ను ప్రేమించలేదు, మీరు నా కొరకు చెమటా కార్చలేదు, మీరు నాకు దేవుడిచ్చిన మంద అండ్ దేవుడి మందను దేవుడి కొరకు సిద్ధపరచుట నాకు దేవుడిచ్చిన పని అని సేవకుడు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆ యొక్క సంఘాలు చాలా పరిశుద్ధపరచబడతాయి అండ్ చాలా శ్రేష్టముగా తయారవుతాయి. సో దేవుడు ముగ్గురిని పంపించాడు ఈ యొక్క ప్రజానికం మధ్యలోనికి. ఒక ఆయన పేరు ఎజ్రా వచ్చి ప్రజలందరినీ కూడా పరిశుద్ధమైనటువంటి దేవుడి లేఖనాల వైపు పిలిచాడు. తర్వాత నెహమ్యా వచ్చి ప్రజలు మర్చిపోయినటువంటి దేవుడి పని కొరకు వెనక్కి పిలిచాడు. తర్వాత దేవుడు చివరిలో మలాకీని పంపించాడు. మలాకీ వచ్చి చెప్పాడు, మీకు మందిరం ఉంది, మీకు వాక్యం ఉంది, మీకు సేవా విధానం ఉంది, ఇప్పుడు వెనక్కి వచ్చి యథార్థంగా దేవుడిని ఆరాధించండి అండ్ దేవుడిని సేవించండి. సో ఈ ప్రకారం సత్యము చెప్పాడు. సత్యము చెప్పకపోతే వారికి మనం అన్యాయం చేసినట్టు. చరిత్రలో ఈ మాట ఉంది, ఒక పురాతనమైనటువంటి పట్టణం మీద రాజుగారు కావలి వారిని పెట్టాడు. సో వారు పగలు ఒక గుంపు, రాత్రి ఒక గుంపు ఎత్తైన ప్లేస్లో ఉంటారు. దూరం నుండి శత్రువు వస్తుంటే హెచ్చరిక చేస్తారు. పగలు పర్వాలేదు, కానీ రాత్రి కావలి వారు హెచ్చరికలు చేస్తుంటే జనాలు ఇష్టపడేవారు కాదు. ఎందుకు ఇతడు అర్ధరాత్రి మా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎందుకు మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు, మాకు భయం పెడుతున్నాడు. భయం ఎందుకు పెడతాడు? కావలోడు ఎవడన్నా దుష్టుడు వస్తుంటే, శత్రువు వస్తుంటే వార్న్ చేస్తున్నాడు, జాగ్రత్త అని, మీకు మేలు చేస్తున్నాడు. అట్లా అనేసి వారు అనేసరికి కావలి వారు అనుకున్నారు, ఎందుకు బాబు అందరూ ఊరంతా మనల్ని తిట్టుకుంటున్నారు, మనం సైలెంట్గా ఉందాం. సో దొంగ వచ్చాడు, ఆ యొక్క దోపిడి సైన్యం వచ్చింది, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళంతా ఊరి మీద పడి అందరినీ చంపి అన్ని తీసుకొని పోయారు. సో చరిత్రలో ఈ మాట నేను ఎప్పుడు మర్చిపోను. ఆ యొక్క లెజెండ్ కింద ఇట్లా రాశాడు, హియర్ స్టూడ్ ఎ టౌన్ దట్ వాజ్ డిస్ట్రాయిడ్ బై సైలెన్స్. ఇదిగో ఇక్కడో పట్టణం ఉండేది, అది నిశ్శబ్దము చేత నాశనమైంది. అండ్ ఏ సంఘము కూడా దేవుడి సేవకుడు నిశ్శబ్దంగా ఉండుట ద్వారా నాశనం అవ్వకూడదు, నిత్య నాశనం అవ్వకూడదు. కనుక మలాకీలు మనకు అవసరము, సేవకులు తిరిగి దేవుడి మాటలు మాట్లాడుట మనకు అవసరం. దేవుడి ప్రజలేమనాలి? ఆమేన్ అనాలి. అది రైట్ రెస్పాన్స్. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. The burden of the word of the Lord, the burden of the word of God, దేవుడి వాక్య భారం.
నా ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, నీవింకా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందకుండా రక్షించబడకుండా ఉంటే నీవు నరక పంచుల్లో వ్రేలాడుతున్నావు. ఆయన నీ పాపాన్ని భరించాడు, నీ కొరకు శిక్ష అనుభవించాడు, ఆయన పవిత్ర దేహమును చీల్చబట్టకిచ్చాడు, ఆయన యొక్క శక్తిగల పవిత్ర రక్తాన్ని చిందింపబట్టకిచ్చాడు. ఆయన నీ కొరకు నీకు బదులు నీ స్థానంలో నీ పాపములను ప్రాయశ్చిత్తం చేయుటకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రమ్మన్నాడు. నీవు ఆయన దగ్గరికి వస్తే నీ పాపం క్షమించబడితే నీ ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. అండ్ నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవుడితో నిరంతరము ఉండుటకు నిన్ను ఆయన అంగీకరిస్తాడు. అండ్ రక్షించబడినటువంటి మనం మలాకీ కాలంలో ఈయన ఇశ్రాయేల్ లాగా మనం ఉంటే మనము దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. మన హృదయములను మనం చించి ఆయన కాళ్ళ దగ్గర వేయాలి. మనలో ఉన్నటువంటి సమస్త అనైతికమైన, ఆచారయుక్తమైన, లోక సంబంధమైనటువంటి పాపములను ఆయన దగ్గర వేయాలి. ప్రభువా, ఇదిగో నేనున్నాను, నన్ను క్షమించు, నన్ను కనికరించు, నన్ను శుద్ధీకరించు. అండ్ నీవు నాతో మాట్లాడుట నాకు క్షేమం, నన్ను సరిదిద్దుట నాకు క్షేమం, నా లోపల ఉన్నటువంటివి నాకు కనబడనివి నాకు ఎత్తి చూపించి నన్ను ప్రక్షాళన చేయుట నాకు క్షేమం. నన్ను నీవు పరిశుద్ధపరిచినప్పుడు, నేను క్రీస్తు యేసు పోలికలో రూపాంతరపరచబడినప్పుడు నాకు లభించేటువంటి నిత్య ఫలితాలు, ఆశీర్వాదాలు అంతా ఇంత కాదు, అవి నాకు ఇచ్చినట్లు మీరు నాలో కార్యము చేయండి. ప్రభువా, నన్ను కనికరించండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ వాక్యములో మీ దాసులు ఎట్లా బోధించారో అట్లాగే బోధించుటకు మీ కృప దయచేయండి. నిర్మోహమాటంగా, నిస్సందేహంగా నీ సత్యాన్ని మేము గ్రహించుటకు, మార్చుకొనుటకు సహాయము చేయండి. మా సంఘములో మీ కార్యమును చేయండి. మలాకీ ద్వారా మాకు వచ్చే ప్రతి సందేశము మమ్మను శుద్ధి చేయునట్లు, మాకు లేని రోషాన్ని మాకు ఇచ్చినట్లు, మాకు లేని నిష్టను మాకు ఇచ్చినట్లు, మాకు లేని పవిత్ర స్థాయిని మాకు ఇచ్చినట్లు, మాకు లేని ఫలములను మాకు ఇచ్చినట్లు చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.